ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న వేళ సెషన్కు మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ముఖ్యంగా అలిసిపోయిన మా ప్రాణములను తృప్తిపరచుటకు, శక్తినిచ్చుటకు, శరీర సంబంధమైన ఆహారాన్ని ఇచ్చిన రీతిని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ, మరిన్ని ఎన్నో ఆత్మీయ ఔషధములను మేము పుచ్చుకున్నట్టుకు సిద్ధపడుచుండగా మీ నడిపింపును అర్థిస్తూ సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మధ్య కాలంలో నేను ఒక 2 కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టానండి. అంటే బైబిల్ టెస్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ అయితే, మరొక 2 ప్రాజెక్ట్స్ నేను చేపట్టాను. ఈ రెండు ప్రాజెక్ట్స్లో ఒకటేంటంటే, బైబిల్లో నుండి 1000 అంశాలను బయటికి తీయాలి అన్న కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. 1000 అంశాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ 1000 మనం నేర్చుకుంటే అప్పుడు బైబిల్ పైన ఒక సరైన అవగాహన మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంశాలు మాత్రమే ఒక టైటిల్ పెట్టి, ఆ తర్వాత దాని కింద ఏదో ఒకటి రెండు రెఫరెన్స్లు తీసుకొని దాన్ని ప్రొలాంగ్ చేసి మాట్లాడి 1 గంట పాటు. తప్పు కాదు, కానీ అక్కడతోనే మన జ్ఞానం ఆగిపోకుండా అంతకు మించి వెళ్ళిపోవాలి. అప్పుడు బైబిల్పై ఒక సరైన అవగాహన మనకు వస్తుంది. ఆ ప్రయత్నం నేను ప్రారంభించాను. మానసికంగా అన్ని విధాల బలంగా ఉండాలి, దానికి అన్ని విధాల పరిస్థితులు అనుకూలించలాగున ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని, దీనికోసం ఈ పని పూర్తయ్యేంత వరకు ఆయుష్ ఉండాలని, అలాగే మిగిలిన అన్ని సమస్యలు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ 3వ పత్రికల్లో ఈ మధ్యాహ్న వేళలో మరొక సెషన్లోనికి మనం ప్రవేశిద్దాం. ఈ పత్రికను 3 భాగాలుగా డివైడ్ చేసుకుని మన వివరణను 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. వివరణలో మొదటి భాగం పత్రికను గురించిన పరిచయం, పత్రికలోని మొదటి భాగం నా వివరణలో 2వ భాగం మొదటి 4 వచనాలు మాట్లాడుకున్నాం. దేమేత్రి అనేటువంటి ఒక వ్యక్తిని రికమెండ్ చేస్తూ, దియోత్రేఫే అనేటువంటి ఒక వ్యక్తి చేస్తున్న అన్యాయాన్ని, ఇతని వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, గాయు అనేటువంటి ఒక వ్యక్తికి పత్రిక యోహాను గారు రాస్తున్నట్టుగా ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదా రెలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా మనం ఇంతసేపు మనం మాట్లాడుకుని మొదటి 4 వచనాలలో మన జీవితానికి అవసరమైన ఎన్నో మాటలు మనం మాట్లాడుకున్నాం. ఉదయకాలాన్ని నేను చెబుతూ ఈ రికమెండేషన్ దేమేత్రి అనేటువంటి ఒక సువార్థికుడిని ఎలాగైతే యోహాను గారు రికమెండ్ చేస్తున్నారో, పౌలు గారు కూడా ఆయా సందర్భాలలో సిఫారసు గురించి ఆయన మాట్లాడినట్టుగా మీకు చెప్పాను. ఆ పాయింట్కి
మార్నింగ్ నేను పరిచయం గురించి చెబుతున్నప్పుడు రికమెండేషన్స్ అనేవి వీళ్ళు ఇచ్చేవాళ్ళు అని నేను చెబుతున్నప్పుడు ఇచ్చిన రెఫరెన్సెస్కి మరొక రెఫరెన్స్ యాడ్ చేసుకోండి. దానికి కొలసి పత్రిక రికమెండేషన్ అన్నది పాయింట్ మీద మీకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చానుగా, ఆ పాయింట్ కింద ఈ రెఫరెన్స్ రాసుకోండి. కొలసి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడు తుకికు నన్ను గురించిన సంగతులు మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులని మీకు తెలియజేతురు. రికమెండేషన్ 10వ వచనం రికమెండేషన్. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. రికమెండేషన్ అది. రికమెండేషన్ అన్నదానికి ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం పత్రికలోనికి వెళ్ళిపోదాం. 4 వచనాలు పూర్తి చేసుకున్నాక గాయు గారి పరిస్థితి, యోహాను గారి జీవితం, ఇవన్నీ మనము చర్చించినప్పుడు మనకు ప్రతి విషయంలో ప్రతి మాటల్లో కూడా మన జీవితానికి అవసరమైన ఎన్నో మాటలు మనం విన్నవారు మాత్రముగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. కానీ వాక్య ప్రకారము ప్రవర్తన ఉండాలి, సత్య ప్రవర్తన. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు మన గురించి మంచి సమాచారం పైకి వెళుతుంది. ఇవన్నీ మనము మాట్లాడుకున్నాం. ఇక 5వ వచనంలోనికి వెళ్దాం. పత్రికలోని 2వ భాగం, మన వివరణలోని 3వ భాగం. ఇప్పుడు పత్రికలోని 2వ భాగాన్ని మనం ఏమని చూడాలి? బిగినింగ్ ఆఫ్ ద లెటర్ అయిపోయింది 4 వచనాలలో, బాడీ మొదలవుతోంది కదా. 5 నుంచి 9 వచనాలు. ఈ 5 నుంచి 12 వచనాలు. ఈ 5 నుంచి 12 వచనాలలో 5 నుంచి 8 వచనాలను మీరు హాఫ్గా ఉదయం చెప్పానుగా. పత్రికలోని 2వ భాగం 5 నుండి 12, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోమన్నాను. 5 నుంచి 8 ఒకటి, 9 నుంచి 12 ఒకటి. ముందుగా 5 నుంచి 8లో ఉన్న వచనాలు చూద్దాం. ఏంటి 5 నుంచి 8లో ఉన్నదని అడిగితే, గాయు గారి క్రియ, గాయు గారి పనులు, గాయు గారి పనిని గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. గాయు గారి పనిని గురించిన వర్ణన అండ్ గాయు గారికి కొన్ని సూచనలు, ఇవి చూద్దాం జాగ్రత్తగా. ప్రియుడా, 5వ వచనం, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అని అన్నాడు 5వ వచనంలో. వింటున్నారుగా? ఇక అందరూ మనసంతా ఇక్కడ పెట్టేయాలి, జాగ్రత్తగా వినాలి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అని అంటున్నాడు ఇక్కడ యోహాను గారు. ఎందుకు ఇక్కడ వారు అంటే ఎవరు? ప్రియుడా, వారు అంటే ఎవరు? ఉదయం చెప్పాను, వారు అంటే ఎవరు? మొదటి సువార్థికుల బృందం. రైట్. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి అంటే ఈ మొదటి సువార్థికుల బృందం ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గాయు గారున్న ప్రాంతంలో ఒక సంఘం ఉందని, ఆ సంఘానికి సువార్తను అందించుటకు సువార్థికుల బృందం వెళితే దియోత్రేఫే చేత తిరస్కరింపబడి, మరి వారు ఆ సమయంలో గాయు గారు మరి వారిని చేరదీయడము, ఆతిథ్యం ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగినట్టుగా మనకి ఇక్కడ ఈ సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఈ మాటలో మనకు అవసరమైన ముఖ్యమైన మాట విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. దాన్ని జాగ్రత్తగా చూడండి. విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అనుంది. విశ్వాసి. ఇక్కడ ఉన్న మనందరం కూడా విశ్వాసులేగా? విశ్వాసులేనా? అందరం విశ్వాసులమే. సాధారణంగా ఒక వ్యక్తిని విశ్వాసి అని ఎందుకంటారు చెప్పండి? ఒక వ్యక్తిలో ఏముంటే అతన్ని విశ్వాసి అని అంటారు? ఒక వ్యక్తిలో ఏమి ఉంటే అతన్ని విశ్వాసి అని అంటారు? విశ్వాసం ఉంటే, అంతే కదా. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే అతను ఏమని పిలుస్తారు? విశ్వాసి అని పిలుస్తారు. ఇప్పుడు గాయు గారిని విశ్వాసి అని యోహాను గారు పిలుస్తున్నాడు అని అంటే గాయు గారిలో ఏముందో చెప్పండి. విశ్వాసం అంతే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు విశ్వాసి మాత్రమే కాదు, విశ్వాసికి తగినట్టుగా, పక్కనే మాట ఉంది, చేయుచున్నావు అని మీరు చూస్తే గాయు గారిలో విశ్వాసం ఒక్కటే కాదు, విశ్వాసముతో పాటు ఏముందో చెప్పండి. అది
క్రియ ఉంది. క్రియ క్రియ క్రియ. ఒకవేళ క్రియనే కనుక లేకపోతే గాయుగారులో ఉన్న విశ్వాసం ఏంటో చెప్పండి, మృతం. విశ్వాసులుగా మనం పిలువబడుతూ ఉంటాం, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటాం, కానీ మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడో చెప్పమంటారా? క్రియలలో. విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు, విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంతకి ఇక్కడ విశ్వాసిగా ఉండి గాయుగారు చేసిన క్రియ ఏంటో చెప్పండి. విశ్వాసిగా ఉండి గాయుగారు చేసిన క్రియ ఏంటో చెప్పండి. సువార్థికులు పరదేశులైనా, వారి ఊరివారు ఆయన ఊరివారు కాకపోయినా, ఎక్కడి వారోనైనా వారిని గౌరవించి ప్రేమించి దేవుని నామాన్ని బట్టి ఆదరించి చేరదీసి ఆతిథ్యమిచ్చిన క్రియ ఎవరిలో కనపడుతుంది? విశ్వాసి అనే గాయువులో కనపడుతోంది. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈరోజు దేవుని పేరును పెట్టి దేవుని పేరును చెప్పుకొని వ్యాపారము చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మర్చిపోండి కొద్దిసేపు, అది వాళ్ళ గురించి వద్దు. కానీ నిజంగా సేవ చేసే సేవకులు ఉన్నారు సమాజంలో. కానీ సమాజంలో సేవకులు అనగానే ఎలాంటి బ్రాండ్ వచ్చేసిందంటే, కొంతమంది సేవకులకే గౌరవ మర్యాదలు, కొంతమంది సేవకులు అంటేనే అమ్మో అయ్యగారు. ఎవరు ఆ సేవకులు అంటే? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, సేవకుల గురించి మాట్లాడట్లేదు. విశ్వాసులకు ఏ సేవకులు గొప్పవాళ్ళంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయనకు మంచి పేరు ఉండాలి, మంచి గుర్తింపు ఉండాలి. ఎవరు నేను పేరు పెట్టి మాట్లాడట్లేదు, జనరల్ మీరు ఆలోచించమని చెబుతున్నాను. విశ్వాసులకు గొప్ప స్పీకర్లు ఎవరంటే, బాగా టీవీలో పెద్ద స్క్రీన్ పైన కనపడాలి, డబ్బు హోదా ఉండాలి, సూటు బూటు ఉండాలి. ఏమంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి సేవకులే గొప్ప సేవకులు. కానీ కొంతమంది సేవకులు ఉంటారు, నిజంగా వాళ్ళు చేసే సేవ మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేరండి. పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడే వాళ్ళు ఎవరు చేయలేరు. వాళ్ళ కాళ్ళకు చెప్పులు సరిగా ఉండవు, వేసుకోవడానికి బట్టలు సరిగా ఉండవు. ఏమండి, సైకిళ్ళు, పాత సైకిళ్ళు తిరుగుతుంటారు, కొంత సైకిళ్ళు కూడా ఉండవు. ఏదో చినిగిపోయిన సంచి తగులుచుకొని ఒక బైబిల్ తీసుకొని ఊరనక వాడనక ఎండనక వాననక నిద్రనక ఆకలనక ప్రతిదీ వదిలేసి తెలిసినంతలో దేవుని కొరకు నమ్మకంగా, ఏమంటే ఆత్మల భారం కలిగి, ఒక మంచి తెలిసినంతలో భక్తిని కలిగి నిజంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు సమాజంలో అక్కడక్కడ మనకు కనపడతారండి. కానీ అలాంటి వాళ్ళను ఎవరైనా గౌరవిస్తారో చెప్పండి? కొంతమంది తప్పితే, అక్కడక్కడ తప్పితే అలాంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవండి. ఒకవేళ ఆయన ఎవరింటికైనా వచ్చాడు అనుకోండి, ఈ సువార్థికులు గాయు గారి ఇంటికి వెళ్ళినట్టుగా ఈయన ఎవరింటికైనా వచ్చాడు అనుకోండి, ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుని సేవకులు అనంటే ఆ ఇంట్లో ఏ ఒక్కరికో మర్యాదలు ఉంటాయి కానీ అందరికి ఉండవు. కుటుంబాలలో పరిస్థితి, అసలు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుటుంబంలో ఏ ఒక్కరికో దేవుని చింత ఉంటుంది కానీ అందరికి ఉండదు. అమ్మకుంటే నాన్నకు ఉండదు, నాన్నకుంటే అమ్మకు ఉండదు, పెద్దలకుంటే పిల్లలకు ఉండదు, పిల్లలకుంటే పెద్దలకు ఉండదు. ఎవరైతే దేవునిలో ఉంటారో కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి వాళ్ళు రోజు ఏడుస్తుంటారు, రోజు ఆలోచిస్తుంటారు, రోజు బాధపడుతుంటారు. అలాంటి ఇంటికి ఒక సేవకుడు వస్తే సేవకులను గౌరవించే ఒక వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళు బయట పడకపోయినా, అసలు ఒక కలెక్టర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంట్లో అనుకుందాం రాడెప్పుడు మన ఇంటి కలెక్టర్ వస్తాడంటే, ఒకవేళ వచ్చాడు అనుకోండి, 10 మందికి చెప్పుకో మా ఇంటి కలెక్టర్ ఈరోజు వచ్చాడని, ఫోటోలు తీసుకో కలెక్టర్తో. జనరల్గా చెప్తున్నాను మీకు, ఒక ఎమ్మెల్యే వచ్చినా, ఒక మంత్రి వచ్చినా, సమాజంలో పేరు పలుకుబడి గుర్తింపు ఉన్న ఈ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే వాళ్ళతో ఫోటోలు దిగి 10 మందికి చెప్పుకుంటాం. ఏమని? ఎమ్మెల్యే గారి పక్కన, మంత్రి గారి పక్కన. వీళ్ళందరికంటే చిన్నోడు ఎవరంటే మన దృష్టిలో సేవకుడు. అంతేనా? మన విశ్వాసుల దృష్టిలో సేవకులు అంటే ఏది వాళ్ళకి ఏం చేయడానికి చేతగాక ఏదో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారని అనుకుంటారు.
ఆ నడిచి రాళ్ళ బాటలో నడిచి పాదాలని పగిలిపోయి ఉంటాయి. నిజం రక్తాలు గారుతుంటాయి కొంతమంది పాదాలు. నేల మీద అడుగు పెట్టకుండా 24 గంటలు కార్లలో తిరిగే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారే, సేవకులు కాదు, మామూలు చెప్తున్నాను మీకు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు. అలాంటి వారికి మన మనసులో ఇచ్చే గౌరవము, గొప్ప ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఈ సేవకులకు ఇస్తామా? కానీ దేవుడు అన్నాడు, సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములు. నీ దృష్టిలో రక్తం వస్తుంది, నీ దృష్టిలో పాదాలు పగిలిపోయాయి, నీ దృష్టిలో బట్టలు తిరగలేవు, నీ దృష్టిలో పేదోడు బీదోడు అనుకుంటున్నావు. కానీ విశ్వాసి, ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడి కంటే గొప్పోడే నీ ఇంటికి సైకిల్ మీద వచ్చిన ఒక సేవకుడు. కాకపోతే ఇక్కడ సేవకులు కూడా ఒక విషయం ఆలోచించాలి. వాక్యము తెలిసినంత కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నించాలే కానీ ఏది తెలియకున్నా కూడా ఇది కరెక్ట్ అని మీరు చెబితే మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దేవుని దగ్గర పెద్ద లెక్క చెప్పాలి. మళ్ళీ బోధకులైన వారికి ఈ లెక్క ఎలా ఉంటుందట? మరీ కఠినమైన తీర్పు. ఎందుకంటే ఇది ఎంత విన్న తర్వాత అడుగుతారు, ఏమండి మేము కొన్ని బైబిల్లో అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు అని తప్పు చెప్తున్నారు. తప్పుగా చెప్పే సేవకులు కూడా మర్యాదలు ఇవ్వాలనంటే ఈ ప్రశ్నకు జవాబు నేను కాదు చెప్పాల్సింది, సేవకులు చెప్పాలి. సేవకులు సాక్షాత్తు దేవుని ప్రతినిధులు, వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు గొప్ప వాళ్ళని నేను చెబుతున్నప్పుడు ఆ గొప్పతనాన్ని మీరు నిలబెట్టుకోవాలిగా. అయ్యగారు ఇంటికి వచ్చారనంటే మాకు తెలియదు ఏదైనా నేర్పిస్తారు, దేవునికి దగ్గర చేస్తారన్న ఆశ కుటుంబంలో ఒకవేళ ఉందనుకోండి, దానికి మీరు న్యాయం చేయలేకపోతే లెక్క మీరు దేవునికి చెప్పాలి కదా. కనుక బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకోవడం అనేది ఎప్పుడు తప్పే అవుతుంది, అది కాదు. నేను మాట్లాడుతున్నది నిజంగా ఆత్మల భారము కలిగి, నిజమైన భక్తి కలిగి, ఏమండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్న భక్తులు సమాజంలో మీకు అక్కడక్కడ కనపడినప్పుడు వారు సన్మానానికి పాత్రులు. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ విశ్వాసి గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులు డబ్బును బట్టో, హోదాను బట్టో, పేరును బట్టో, పలుకుబడిని బట్టో, వారికి ఉన్న గుర్తింపును బట్టో బోధకులకు మనము దండేయడం వలన, లేదా బోధకులకు మనము మర్యాద గౌరవాన్ని వీళ్ళకు మాత్రం ఇవ్వడం వలన విశ్వాసికి తగినట్టుగా మనం బ్రతకట్లేదు అంటున్నాను. అది పాయింట్ అక్కడ. $15,000 చేతిలో ఉంటే ఒక శుభవార్తలో ఒకరోజు చెప్పొచ్చు నువ్వు అరగంట, అంతేనా? నెలకు 4 రోజులు రావాలంటే ఎంత డబ్బు ఉండాలో చెప్పండి. 15,000 లెక్క 60,000 ఉండాలి. నీ చేతిలో 60,000 ఉంటే నువ్వు టీవీ స్పీకర్ అయిపోతావు. కానీ టీవీలో నువ్వు చెబుతున్నప్పుడు, ఇంతమంది నీ వాక్యం వింటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలి, ఎంత జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, ఇవన్నీ చెప్పాలిగా. 60,000 చేతిలో ఉన్నాయి కనుక, డబ్బులున్నాయి కనుక స్క్రీన్ మీద కనపడుతున్నాడు ఒక సేవకుడు, సరిగా చదువుకోకుండా, చదివి చెప్పకుండా. డబ్బులు లేవు కనుక ఎక్కువ మందికి అందించలేకపోతున్నాడు మరొక సేవకుడు వాక్యం తెలిసిన. కానీ విశ్వాసి, నీ దృష్టిలో ఎవరు గొప్పవాడు? నీ దృష్టిలో నీ గౌరవానికి ఎవరు పాత్రుడు? డబ్బులున్నాయి కనుక టీవీ మీద కనపడుతున్న వాక్యము సరిగా చెప్పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు. సేవకుల గురించి మాట్లాడట్లేదు నేను, బోధకుల గురించి మాట్లాడట్లేదు. కానీ పాయింట్ ఇక్కడ విశ్వాసుల మనస్తత్వం మారాలి. ఒక సేవకుడి పనిని బట్టి, అతని వేషమందు కాదు కానీ, అతని వస్త్రధారణ ఎందు కాదు కానీ, అతని సమాజంలో అతని పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు కానీ, అసలు ఇక్కడ గాయు దగ్గరికి వెళ్ళిన సువార్థికులు ఉన్నోళ్ళు కాదు, లేనోళ్ళు. ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా బయలుదేరారు చేతులు ఏం లేకుండా. అలాంటి వారిని, బాగున్నోళ్ళని కాదు, ఏమీ లేని సువార్థికు, ఏమీ లేని నిజంగా దేవుని కొరకు, ఎవరి నామం కొరకు వెళ్ళారట వీళ్ళందరూ కూడా? ఆయన నామం నిమిత్తము. అంటే మొదటి సువార్థికుల బృందం కూడా దేవుని నామం నిమిత్తమే వెళ్ళారు వీళ్ళందరూ కూడా. ఎటువంటి స్వార్థం లేకుండా, ఏమీ లేని పరిస్థితులలో కూడా. ఆ రోజు ఏమైనా బస్సులు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఏమున్నాయి చెప్పండి ఆ రోజు. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేర్చుకున్నావే సేవకులని క్రీస్తు నామమును బట్టి, విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేయించున్నావు. కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుందా? విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియ. గాయులో క్రియ కనపడుతుంది.
అలాగైతేనండి ఈ రోజు నుంచి మేము కూడా కొంతమంది సువార్థికులకు ఏదైనా మేము చేరదీస్తామండి, అక్కడతో మాకు పరలోకం వస్తుందా అని అంటే, విశ్వాసికి తగినట్టుగా చేసే క్రియలలో అదొకటి. అలాంటి క్రియలు చాలా ఉన్నాయి. అసలు మన జీవితమే విశ్వాసికి తగిన జీవితంగా ఉండాలి. ఆలోచనలు, అడుగులు, మన నడతలు, మన మాటలు అన్నీ కూడా విశ్వాసికి తగినట్టుగానే ఉండాలి. ప్లీజ్. ఇంకొకటి చెప్తాను మీకు. గాయు అనేటువంటి వ్యక్తి సువార్థికులను చేరదీశాడు, విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నాడు. కానీ ఎవరో ఏదో అన్నారని బెదిరిపోయాడు అనుకోండి కొద్దిసేపు. అలా లేదు, గాయది లేదు, అలా ఉందనుకోండి కొద్దిసేపు. వాళ్ళని కనుక నువ్వు చేరదీస్తే జాగ్రత్త, వాళ్ళు వెళ్ళిపోతారు, రేపు ఎల్లుడి నుంచి మా ఎదురునే తిరుగుతావు, ఏం చేస్తాము చూడు బిడ్డ అన్నారు అనుకుంటా. ఇప్పుడు బెదిరిపోయాడు అనుకోండి, ఎవరు గాయు బెదిరిపోయి బాబు బతుకుంటే ఇంకొకటి ఏదైనా నేను చేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నాడు అనుకోండి. చేరదీసేందుకు మార్కులు కొట్టాడు, ఎందులో మార్కులు పోయాయి అనుకోండి, ఎందులో మార్కులు పోతున్నాయి చెప్పండి గాయుకి? ధైర్యంలో. ఎదిరించు వారికి ఏమైపోయాడు? బెదిరిపోయాడు. నేనేమంటానంటే, చేరతీయడము విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నా బెదిరిపోయాడు అనుకోండి, విశ్వాసికి తగ్గ జీవితం కాదు అది. ఎందుకంటే ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తాడు. గాయులు అది లేదులేండి, ఎగ్జాంపుల్గా గాయుని తీసుకున్నాను మీకు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ విశ్వాసికి తగినట్టుగా ఎలా ఉండాలో చెబుతున్నాడు. చూద్దాం అక్కడ. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనములు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 27-28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ పక్కమాట ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా విశ్వాసికి తగినట్టుగా అన్నాడు యోహాను గారు అక్కడ గాయుతో. ఇక్కడ క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. గాయు, నీ ప్రవర్తన నాకు నచ్చింది, విశ్వాసికి తగిన ప్రవర్తన నీది. సువార్థికులను వాళ్ళు పేదోళ్ళైనా చేర్చుకున్నావు నీవు, అది భాగ్యంగా భావించావు నీవు, అది విశ్వాసికి తగ్గ జీవితం. కానీ ఫిలిప్పీ సంఘస్థులు గొప్పవాళ్ళైనా ఒక విషయంలో పడిపోయారు, విశ్వాసికి తగ్గ జీవితం లేదు. విశ్వాసికి తగ్గ జీవితం అంటే సువార్తకు తగిన జీవితం. అదే అంటున్నాడు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. తగినట్లుగా అంటే వీళ్ళు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం లేదు ఫిలిప్పీ సంఘస్థులు. ఏం చేస్తున్నారు మరి? ఎదిరిస్తే బెదిరిపోతున్నారు. అంటే పిరికితనం. తెలీదా? పిరికివారు ఎక్కడ పడిపోతారో ప్రకటన గ్రంథం 21:8 లిస్ట్ ఉందిగా. అగ్నిగుండములు. అక్కడున్న చిట్టాలో పిరికివారు కనపడతారు మీకు. పిరికివారుగా బ్రతకండి. ఎవరో ఏమో అంటారని ఎదిరించి వారికి బెదిరిపోతారా ఏంటి మీరు? అది కరెక్ట్ కాదు. నేను విశ్వాసనే అండి, కాకపోతే కొంచెం భయం ఎక్కువ అండి అన్నాడు అనుకోండి, విశ్వాసికి తగినట్టుగా ఉండడం కాదు ఇది. చాలామంది ఎవరో ఏమో అంటారని, ఎవరో ఏదో ఏమైనా అంటారేమో అని భయపడి కొన్ని పనులు మానేస్తారు. అపార్థం చేసుకోకండి, సందర్భం కనుక చెప్తున్నాను. డోంట్ టేక్ మీ రాంగ్. ఇక్కడ నిజమైన మార్గదర్శి అని ఒకటి ఉంది, ఇక్కడ DVD. అంకుల్ అది ఇస్తారా? పాపం నూతన్ చాలా కష్టపడి చాలా బాగా చేశాడు ఇది. నిజమైన మార్గదర్శి ఎవరి గురించి అనుకుంటున్నారు ఇది? నిజమైన మార్గదర్శి అంటే ఎవరి గురించి ఇది? యేసుప్రభు గురించి. అంతకుముందు ఒకే ఒక సర్వజ్ఞాని అనే డాక్యుమెంటరీ కూడా ఈ అబ్బాయి చేశాడు నూతన్. అప్పుడు కూడా నేనే వాయిస్ ఇచ్చాను, వన్ అండ్ ఓన్లీ ఆమ్నిషెంట్. ద రియల్ రోల్ మోడల్. యేసుప్రభు నిజమైన మార్గదర్శి ప్రపంచానికి అని చెప్పడం ఆనందకరమైన విషయమా? ఇందులో ఏమైనా బాధపడాల్సింది ఏమైనా ఉందా చెప్పండి.
ఆనందించాల్సిందే. అన్న నేను ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాను, మీరు వాయిస్ ఇవ్వాలి అని అడిగితే మనుషుల గురించి అయితే ఇవ్వను, దేవుని గురించి అయితే చెప్పిస్తానన్న. యేసుప్రభు గురించే రైట్, యేసుప్రభు గురించి చేయాల్సిందే, కంపల్సరీగా ఇస్తానండి. ఆయా ప్రాంతాల్లో యేసుప్రభు గురించి పాపం హైదరాబాద్కు వచ్చాడు, వేసాడు, అక్కడక్కడ పాపం అనేక మందికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అపార్థం చేసుకోకండి, జనరల్గా చెప్తున్నాను. ఒక ప్రాంతంలో వెళ్ళి వేస్తుంటే అక్కడున్న సోదరులు ఈ అబ్బాయితో అన్నారట, నీకు వెనకలుండి సహకరిస్తాం కానీ ఈ రియల్ రోల్ మోడల్ అనే డాక్యుమెంటరీ వేస్తున్న మీటింగ్లో మమ్మల్ని పిలవక ముందుకి, ఎందుకంటే ఇందులో వంశన్న వాయిస్ ఉంది, కనీసం ప్రార్థన చేయడానికి కూడా ముందుకు పిలవక తమ్ముడు, మాకు భయం వేస్తుంది అన్నారట. వంశన్న ఎవరి గురించి చెప్పాడు అందులో? వంశన్న ఎవరి గురించి వాయిస్ ఇచ్చాడు అక్కడ? యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పిన ఒక డాక్యుమెంటరీలో ముందుకొచ్చి ప్రార్థన చేయడానికే నువ్వు భయపడుతున్నావు అంటే ఎదిరించు వారికి చెప్పండి. అంటే మనసు లేదని కాదు, అక్కడ వచ్చి కూర్చున్నారు, మళ్ళీ మనసు లేదని కాదు, పాపం చూశారు మంచోళ్ళే, అదేనట్లా. కానీ ముందుకొచ్చి పిలవకండి, ప్రార్థన కూడా పిలవద్దు అని అడిగారట. ఎందుకు అంత భయం? ఎదురించు వారికి బెదిరిపోతున్నా. నీ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు సిలువలో. ఆ ప్రభు గొప్పతనాన్ని మహామహులుగా పిలువబడుతున్న వాళ్ళందరికీ మించిన సూపర్ స్టార్ అని నీ ప్రభు గురించి గొప్పగా చేసిన ఒక డాక్యుమెంటరీలో ముందుకొచ్చి, ప్రభువా ఈ డాక్యుమెంటరీని 10 మంది హృదయాల్లో ఫలింపచేయి, ఇందులోని సారాంశాన్ని ప్రార్థన చేయడానికి భయమా? విశ్వాసికి తగిన జీవితం క్రీస్తు సువార్త అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆయన మరణ సమాధి పునరుత్థానం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రియల్ రోల్ మోడల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ అని ఇచ్చారు అందులో. ప్రతి తరానికి ఈయన రియల్ రోల్ మోడల్ అని చెబుతుంటే ప్రార్థన చేయడానికి భయమా? అది తగిన జీవితమా? పరిశీలించుకోవాలి. తగిన జీవితం అంటే సువార్థికులను చేరదీయడం కాదు, కేవలము ధైర్యవంతులుగా ఉండడం మాత్రమే కాదు. ఇంకా కొన్ని చూద్దాం. విశ్వాసికి తగిన జీవితం అంటే ఏంటో ఇంకా కొన్ని చూద్దాం. ఓకే, ఎఫెసీ పత్రిక. ఈరోజు మనందరం విశ్వాసులమే కదా, మళ్ళీ ఇలాంటి జీవితం ఉందో లేదో మనం చూడాలి కదా, నేర్చుకోవాలిగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు రాసుకోవడము 22 నుంచి ఇలా రాసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 5వ అధ్యాయము 12వ వచనం వరకు రాసుకోవడం మాత్రం. కానీ ఇందులో మనకు అవసరమైంది మాత్రమే చూద్దాం. 5వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ గల నడుచుకునుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేర్లైనను ఎత్తకూడదు. పక్కమాట, ఇదే పరిశుద్ధులకు తగినది. ఆ తగిన అనే పదాన్ని కోసం మిమ్మల్ని అంతా తిప్పుతున్నాను. ఇలా విశ్వాసకి తగిన జీవితం, క్రీస్తుతో సువార్తకు తగిన జీవితం, పరిశుద్ధులకు తగిన జీవితం. ఇవన్నీ క్రియలా కాదా చెప్పండి? దేవునికి అసహ్యమైన వాటిని విసర్జించడం ఒక క్రియ, దేవునికి ఇష్టమైన వాటిని మన జీవితంలో పాటించడం క్రియ. ఆ విధంగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవునికి ఇష్టమైనవేంటో, దేవునికి ఇష్టము కానివేంటో అన్నీ మనకు కనబడతాయే. ఇష్టము కాని వాటినన్నిటిని వదిలి దేవునికి ఇష్టమైన వాటిని చేపట్టి వాటిని మన ప్రవర్తనలో, మన క్రియలలో చూపిస్తే అదే విశ్వాసికి తగిన జీవితం, పరిశుద్ధులకు తగిన జీవితం. కొంతమందికి బూతు మాటలు, ఇందాక ఇక్కడ ఇచ్చాడు కదా, అంతా కూడా బూతు మాటలు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. పరిశుద్ధులకు తగినది కాదు అది.
మీరు తెలుసుకోవాలనుకుంటే ఏవి దేవునికి ఇష్టము కావో మీకు తెలియాలంటే, దేవునికి ఇష్టమైనవి ఏంటో తెలియాలంటే నేను ఇచ్చే రెఫరెన్సెస్ మాత్రం నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కంపల్సరీగా ధ్యానించండి. అక్కడ మీకు లిస్ట్ అంతా కనపడిపోతుంది. ఎస్, వీటిని మేము వదిలేయాలి, వీటిని మేము పాటించాలని. అలా మీరు ఆత్మయందు వర్ధిల్లుచు విశ్వాసికి తగినట్టు జీవితాన్ని కలిగి ఉండాలి. రాసుకోండి రెఫరెన్సెస్ ప్లీజ్. మత్తయి సువార్త 5:19, మత్తయి సువార్త 15:19, క్షమించండి మత్తయి సువార్త 15:19-20 వచనాలు. 5వ అధ్యాయం కాదు, 15వ అధ్యాయం 19-20 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14, రైట్. 1 కొరింథీ 6వ అధ్యాయం 9-11, 1 కొరింథీ 6వ అధ్యాయం 9-11, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 24 వచనం వరకు శరీర కార్యంలో ఆత్మఫలములు. ఇందులో శరీర కార్యములు అంటే దేవునికి ఇష్టము కానివి, ఆత్మఫలములు అంటే దేవునికి ఇష్టమైనవి. వీటిని వదలాలి, వాటిని పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. అలాగనే ఇంకా ముందుకెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 17, 15-17, 15 నుండి 17. అలాగే పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 నుండి 4వ వచనం వరకు కదా. ఇక్కడంతా కూడా దేవునికి ఇష్టము కానివి, దేవునికి ఇష్టమైనవి కనపడతాయి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, విశ్వాసికి తగినట్టుగా మీరు దేవుని ఎదుట కనపడాలంటే. ఈ పేతురు గారి పత్రికలో ఉన్న ఒక మాట మాత్రం చూద్దాం. అన్నీ చూసుకోకపోతే బాగోదు కనుక ఒకటి చూసుకుందాం. 4వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దామా. మొదటి 4 వచనములు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ ఉండక ఉండును. అది విశ్వాసికి తగిన జీవితం. దేనితో మనం జోలి పెట్టుకోకూడదు, దేనితో మన స్నేహం ఉండకూడదు, పాపముతో. చాలా ఇంపార్టెంట్ అది. 3వ వచనం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇప్పుడొద్దు, వాటిని పాతిపెట్టండి, వదిలేసేయండి అంటున్నాడు ఆయన. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, ఏ ఏజ్కి తగ్గ ఆ ఏజ్లో ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మా వయసు ఇది కాదు, మాకు సంబంధం లేదంటే వయసుకు తగ్గ చేష్టలు ఉంటాయి. మద్యపానం అని ఉంది. మద్యపానం అంటే ఏంటి? మధ్యలో వచ్చిన పానం. కరెక్టా కదా? మంచి పేరు. మద్యపానం అంటే మధ్యలో వచ్చిన పానం. మధ్యలో వచ్చిన పానం తాగితే ఏమవుతుంది? మధ్యలోనే పోతాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఇది చూడండి, మద్యపానం ఒక సపరేట్గా ఉంది, త్రాగుబోతుల విందులు సపరేట్గా ఉంది. మీకు అర్థమవుతుందో లేదో తేడా? మద్యపానం సపరేట్గా ఉంది, త్రాగుబోతుల విందులు సపరేట్. ఏంటి తేడా? మద్యపానం అంటే ఎవరైతే మందు కొడతారో అతడికి వర్తిస్తుంది. త్రాగుబోతుల విందులు అంటే కొంతమంది నేను తాగనండి, ఊరినే కూర్చుంటానంటే. ఇది తప్పే. విందులు చాలామంది అంటారు, నేను చాలా కంట్రోల్డ్గా ఉంటానండి, ఎవరు నన్ను అడిగినా నేను తాగనను, అది కూర్చుంటాను అంతే. అది తప్పే. కూర్చున్న తప్పే. నేను ఓన్లీ థమ్స్ అప్ అయినా తప్పే. రెఫరెన్స్ చూపించమంటారా? రోమపత్రిక 2, రోమిలకు రాసిన పత్రిక 2. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి ప్లీజ్. 29 నుంచి 32 నేను చదువుతున్నాను చూడండి. ఇది కూడా రాసుకోవాలి, ఇందాక మీరు ఇది కూడా రాసుకోండి. రోమపత్రిక 2, 29 నుంచి 32 నేను చదువుతున్నాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులు. పిల్లలారా, ఇది కూడా తప్పే. నోట్ దిస్ పాయింట్. పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ
క్షమించండి 3 సార్లు చెప్పాను, క్షమించండి. 1వ అధ్యాయం 29 నుంచి 31, నేను 2 అని చెప్పాను. 1వ అధ్యాయం 29 నుంచి 32. తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులైన ఇట్టి కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. కింది మాట ఏముందో చదవండి ఇప్పుడు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. నువ్వు అక్కడ కూర్చున్నావంటే పాయింట్ ఏంటి? నువ్వు చేయకున్నా వాళ్ళతో హ్యాపీగా ఉన్నావు అనమాట. ఏంటి వాళ్ళు చేసేది కరెక్ట్ అని కూర్చున్నావా ఏంటి? ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటే సైకాలజీలు ఇవన్నీ. నేను తాగలేదండి, ఊరినే కూర్చున్నానండి. కూర్చోకూడదండి. కనుక దురలవాట్లు పుట్టుకతో రావు, తెచ్చుకుంటే వస్తాయి. అక్కడ ఏవైతే దేవునికి అసహ్యమైనవో ఇవన్నీ వదలాలంటున్నాను. ఎందుకంటే అవే పరిశుద్ధులకు తగినది, విశ్వాసులకు తగినది అదే. వదలకపోతే ఎలా? ఒకప్పుడు నువ్వు చాలా సాఫ్ట్గా ఉండేవాడు కదా, ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇలా తయారయ్యావంటే అసలు ఎలా స్టార్ట్? నువ్వు చాలా నిన్ను చూస్తే నీలా ఉండాలనిపించేది. నువ్వెట్లా తాగుపోతావో అని ఒక ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, అదో విచిత్రమైన విషాద గాథ అని ఎత్తాడు. ఏంటా గాథ అని అడిగితే, సాధారణంగా అండి నేను సైలెంట్గా ఉంటానండి, కానీ ఎవరు రెచ్చగొడితే మాత్రం నేను కంట్రోల్ తప్పుతానండి. ఒకరోజు వన్స్ అపాన్ ఎ టైం కొంతమంది నన్ను రెచ్చగొట్టారు. ఎలా రెచ్చగొట్టారు? ఏమని రెచ్చగొట్టారు? యేసుప్రభు దగ్గరకు వచ్చే అపవాది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె చేసుకుంది అంటే యేసుప్రభు ఏం చేశాడు? నేను దేవుని కుమారుడునో కాదు నిరూపిస్తానని రాళ్ళన్నిటిని రొట్టెలు చేశాడా? వీడు రెచ్చగొట్టాడు, ఆయన రెచ్చిపోలేదు. నీవు దేవుని కుమారుడవైతే, ఒకవేళ యేసుప్రభు వారు రొట్టెలు చేసినప్పుడు ఎందుకు ప్రభు నువ్వు ఇట్లా చేసావంటే నన్ను రెచ్చగొట్టాడు. నన్ను పట్టుకొని నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడా? అందుకే నేను చేశాను అన్నట్టుగా లేదు యేసుప్రభు జీవితం. కానీ ఇతగాడు మాత్రం నేను తాగేవాడినే కాదండి, కానీ ఒక రోజు ఒక మాట అన్నాడండి, దానికి నేను కంట్రోల్ తప్పానండి, నిరూపించానండి. ఏమంటే నువ్వు స్టార్ట్ చేసావు, నిన్ను కూడా ఏదో అన్నాడు. నీవు అయితే అలా మొదలైంది. అపోలో వరకు వచ్చింది, అంతే కదా. అపోలో అంటే అపోలో హాస్పిటల్, ఇంకెక్కడ అనుకుంటున్నారు మీరు? దుష్ట సాంగత్యము చెప్పండి మంచి నడవడిని చెరిపివేయను. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. ఏమంటే నా సర్కిల్ బాగలేదండి, అందుకే నా జీవితం ఎలా ఉందంటే మానే సర్కిల్లోంచి బయటకు వచ్చాయి. నరకం నుంచి నీ సర్కిల్ ఏం తప్పించదు నేను. అట్టి వారితో సంతోషముగా రోమపత్రికలు ఏం చూశారు? సమ్మతించుచున్నారంట. ఆ సర్కిల్లో ఉండి ఆ సర్కిల్ని చేంజ్ చేయలేని తత్వం నీది. ఆల్రెడీ అక్కడ ఫెయిల్ అయిపోయావు. చెడిపోయిన లోకంలో అడుగు పెట్టాడు యేసుప్రభు. బాగు చేశాడా? వారిలో కలిసిపోయాడా? ఆయన మాటలు విన్నవారు బాగుపడ్డారు, కానీ వారిలో ఎప్పుడు కలిసిపోలేదే. పేతురు గారు ఏమని చెప్పారు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. కానీ ఆ మూర్ఖులో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఏం చేయాలి? వాడు వర్స్ట్ అయిపోయాడు. కనుక ఇలాంటి కథలు, ఎక్స్క్యూజెస్ చెబితే, సాకులు చెబితే మనం వినడానికి మనం వింటామేమో, కానీ రేపు పొద్దున ప్రభు ఏం వీటిని అసలు పట్టించుకోడు. రేపు వచ్చినప్పుడు నేను వద్దన్నా నువ్వు ఎందుకు చేసావు? ఒకటే ఒక మాట, ప్రభు ఎందుకంటే అని సాగదీసామనుకోండి, అక్రమంగా బ్రతికిన వారులారా నా యొద్ద నుండి ఉండి. అసలు మీరు ఎవరో నేను ఎరుగను. ఇంకా పరలోకానికి టికెట్ వదిలేయండి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనము క్రీస్తులోనికి వస్తాం. క్రీస్తును ధరించిన వారు ఎలా బ్రతకాలి? క్రీస్తు వలె బ్రతకాలి. కానీ బైబిల్లో చాలామంది
బైబిల్లో చాలామంది విశ్వాసములోనికి వచ్చి విశ్వాసులుగా మారి అనతి కాలములోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. అలాంటి వారిలో గలతీ సంఘస్థులు ఒకరు. ఆ గలతీ సంఘస్థులతో పౌలు గారు అంటున్న బాధతో కూడిన మాట చూడండి. 4:19 గలతీ పత్రిక 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటే, ఒకప్పుడు క్రీస్తు స్వరూపం మీలో ఉన్నింది, పోగొట్టుకున్నారు. మళ్ళీ మీరు ఎందుకు పోగొట్టుకున్నారు? వీళ్ళు విశ్వాసులకు తగినట్టుగా బ్రతకట్లేదు. వీళ్ళు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు. వీళ్ళు ఈరోజు మనందరికీ ఆ మాట వర్తిస్తుంది. బాప్తిసం పొందిన తర్వాత దేవుడిచ్చిన నూతన జీవితాన్ని పోగొట్టుకొని మరలా వెనకెళ్ళిపోతే దేవుని హృదయం కూడా అలాగనే మనోవేదనకు గురవుతుంది. ఈరోజు ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది, విశ్వాసి అని మనం చెప్పుకోవాలనుకుంటే, దేవుడు మనకు విశ్వాసి అనే ట్యాగ్ తగిలించాలనంటే విశ్వాసంతో పాటు ఏమి మనతో నడవాలి చెప్పాలి. ఇప్పుడు క్రియలు, అవి విశ్వాసికి తగిన క్రియలుగా ఉండాలి. గాయులో కనపడుతోంది. యోహాన్ గారు ఏమని కితాబు ఇచ్చారు? వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. యోహాను గారి పత్రికలో గాయు గారు చేసిన క్రియ సువార్తికులను దగ్గర తీయడం అయితే, ఈ సహోదరులట గాయు గారు ఉన్న ఊరిలో ఉన్నోళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారు? పరదేశులు, స్ట్రేంజర్స్. అలాంటి వారిని చేరదీసి ఆతిథ్యం ఇచ్చాడు ఎవరు? గాయు గారు. తెలియకపోయినా, వాళ్ళెవరో పరిచయం పెద్దగా లేకపోయినా, పరదేశులు అంటే ఇక్కడ అర్థం ఏంటి? పెద్ద పరిచయం లేదని. పెద్ద పరిచయం కాకపోయినా దేవుని నామములో ఆయన పేరిట వాళ్ళు వచ్చారు గనుక వారికి ఆతిథ్యం ఇచ్చాడు. దీన్ని బట్టి మీ గాయులు ఏం కనపడుతుందో చెప్పన? విశ్వాసమే కాదు, సహోదర ప్రేమ కనపడుతుంది. ఆయన గాయు గారులు ఏం కనపడుతుంది చెప్పండి? విశ్వాసం ఒకటేనా? సహోదర ప్రేమ కూడా కనపడుతుందా? సహోదర ప్రేమ కనపడుతుంది. సహోదర ప్రేమ ఉంది కనుకనే ఆతిథ్యం ఇచ్చాడు. అది మనసులో పెట్టుకొని ఈ మాట చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి పాత నిబంధనలో. ఇప్పుడు ఈ సహోదరులకు ఆతిథ్యం ఇచ్చాడా లేదా? గాయు ఇచ్చాడు. ఏముందని? సహోదర ప్రేమ ఉందని. పరలోకపు తండ్రి చిత్త ప్రకారం వాళ్ళు పని చేయించున్నారు కనుక వారిని చేరదీశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అందులో ప్రేమ కనపడుతోంది. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా? ప్రేమ కూడా ఉండాలా? ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ. ఇవన్నీ పుష్కలంగా గాయలో కనపడుతున్నట్టుగా మనకు చక్కగా కనపడుతుంది. ఎక్కువగా మనం ఆలోచించకపోతే ఇవేం అర్థం కావు, కానీ నిలబడి ఆలోచిస్తేనే ఇవన్నీ అర్థమయ్యేది. ఇప్పుడు ఒక సూపర్ పాయింట్ చెప్తాను మీకు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. గాయు గారు సహోదరులను చేరదీశాడు, వారు పరదేశులైనను చేరదీశాడు, ఉన్నంతలో పెట్టాడు, ఉన్నంతలో ఆతిథ్యం చేశాడు, పంపించాడు. నేను అనుకుంటాను వీళ్ళు ఒక 10 రోజులు ఉన్నారో, 20 రోజులు ఉన్నారో, నెల రోజులు ఉన్నారో మనకు తెలియదు, కానీ తర్వాత మర్చిపోయి ఉంటాడు. గాయు గారు మర్చిపోయి ఉంటాడు. అన్నీ గుర్తుంటాయండి. మీరు కూడా సేవలు ఎన్నో చేసి ఉంటారు, అన్నీ గుర్తున్నాయి మీకు? ఉండవు. గాయు గారు మర్చిపోయి ఉంటారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతాను. భవిష్యత్తులో యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత కుడివైపున ఉన్నవారు ఆశీర్వదింపబడినవారు, ఎడం వైపున ఉన్నవారు శపింపబడినవారు. ఆ రోజు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా కదా, భూమి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి అని అంటాడు. వీళ్ళు క్వశ్చన్ మార్క్, మాకు ఎందుకు ఇస్తున్నాడా అని. అప్పుడు ఆయన అంటాడు, నేను ఆకలి గొంటిని పెట్టలేదు. రెఫరెన్స్ తీయాలి. మత్తయి సువార్త 25
తీసి పెడితే కడుపు నిండుతుంది, తీయకుండా ఆహారం భోజనం ఆకలింది, ఆకలి కొంటిని భోజనం పెట్టి తిరి అంటే ఎక్కడ పెట్టి తిరి అని మీకు డౌట్ వస్తాయి. రెఫరెన్స్ తీసామనుకోండి, అవును పెట్టి తిరి అని మీకు క్లియర్ అయిపోతుంది. 34 నుంచి చూసుకుందాం. మత్తయి సువార్త 25:34 నుండి, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోనండి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితే, దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చితే. పక్కనే ముందు ఇప్పుడు చదవాలి మీరు అందరు చదవండి. పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటురి అనే ఆ రోజు యేసుప్రభు అంటే, ఈ కుడివైపునున్న వారు ఎవరు ఉంటారో చెప్పండి? గాయు గారు ఉంటారు. గాయు గారు మర్చిపోయిండొచ్చు. అప్పుడు డౌట్ ఏంటి, మేమెప్పుడు చేశాం ప్రభా, పర్టికులర్గా నేనెప్పుడు చేశాను ప్రభా అన్న క్వశ్చన్ ఉండి వీళ్ళు అడుగుతారట, ఎప్పుడు చేశాం ఇవన్నీ అని అడిగితే 40 వచనం. అప్పుడు అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత అద్భుతం ఉందో చూడండి. అక్కడ ఆ బహుమానం ఎంత గొప్పగా ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు గాయు గారు చేర్చుకుంది సహోదరులనైనా ఎవరిని చేర్చుకున్నాడో చెప్పండి? సాక్షాత్తు యేసుప్రభుని చేర్చుకున్నాడు. దేవుని నామములో నిస్వార్థంగా ఎవరినైతే మీరు చేర్చుకుంటారో, దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఆ వ్యక్తి ముఖాన్ని మాత్రమే చూస్తే మీకు అంత ఆనందం కలగదేమో, కానీ అతని వెనకలున్న ప్రభువుని చూడండి. సాక్షాత్తు మీ ఇంటికి ప్రభువు వచ్చాడని మీరు అనుకుంటారు. మీ ఇంటికి మనిషి వచ్చాడు అని అంటే మీకు పెద్ద ఫీలింగ్ కలగదు, కానీ ప్రభువు వచ్చాడనంటే కన్ను మూసేంతవరకు ఆనందం ఉండాలి. కన్ను మూసేంతవరకు ఆనందం ఉండాలి. తెలియకుండానే గాయు ఎవరిని చేర్చుకున్నాడు? ఈ మాటను బట్టి చెప్పండి. యేసుప్రభుని చేర్చుకున్నాడు. ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అంటే ఈయన ఒకరినా సహోదరులునా? ఒకటి కాదు, ఎక్కువ మంది. ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చాడనంటే గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. అది ఇప్పుడు తెలియదు, కానీ రేపు పొద్దున పరలోకం ఈ కారణం చేత మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. కనుక విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, క్రియ ఉండాలి. విశ్వాసంతో పాటు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో కూడా క్రియ ఉండాలి. విశ్వాసంతో మాత్రమే క్రియ కాదు, ప్రేమ కూడా క్రియల రూపంగా చూపించాలి. 1 యోహాను 3:18. ప్రేమలో కూడా క్రియ ఉండాలి. పెదవులతో కాదు, నాలుకతో కాదు, మాటలతో కాదు. 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. గాయు గారికి విశ్వాసం ఉంది ప్లస్ క్రియ ఉంది, ప్రేమ ఉంది ప్లస్ క్రియ ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చేద్దాం కిందికి. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అంటే ఈయనకు మంచి సాక్ష్యం ఉంది. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ప్లస్ ఇంకొకటి ఏం దొరుకుతుంది ఇక్కడ? మంచి సాక్ష్యం ఉంది. మంచి సాక్ష్యం అనగానే మీకు ఇంకో డౌట్ వస్తుంది. మళ్ళీ యేసుప్రభుని కూడా నిందల పాలు చేశారుగా. ఈయన దేశద్రోహి అనే కైసరుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని ఆయన మీద నిందలు వచ్చాయి. అవన్నీ కూడా హేతువులేనివేని పక్కన పెట్టేసేయండి. ఇలాంటివి ఉంటాయి జనరల్. కాకపోతే ఇక్కడ మాత్రం గాయు గారి గురించి సంఘ సభ్యులు సాక్ష్యం మంచిగా చెబుతున్నారు. బయట వారి గురించి కాదు, సంఘస్థులు, సంఘంలో, క్రీస్తు సంఘంలో ఉన్నవారు మంచిగా మాట్లాడుకుంటున్నారు ఈయన గురించి. మంచి సాక్ష్యం. అందుకే తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు పెద్దలుగా ఎవరిని నియమించమని చెప్పాడు చెప్పనా? 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పెద్దనేవారు ఎలా ఉండాలి? పెద్దన్నవాడు ఎలా ఉండాలి? అతడు నిందపాలయ అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. సంఘములో మంచి సాక్ష్యమే కాదు, సంఘము బయట కూడా ఇతనికి మంచి పేరు ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. గాయుకు ఆ మంచి సాక్ష్యం కలిగినట్టుగా ఇటు బయట నుంచి వచ్చిన వాళ్ళ చేత, అటు లోకల్గా మంచి పేరు ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. కిందికి వెళ్దాం.
వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చిరి. ఇక్కడితో మొదటి సువార్థికుల బృందం గురించి అయిపోయిందని మీరు అనుకుంటే కొద్దిసేపు పక్కన ఇంకొకరు కనపడుతున్నారు. ఎవరు? రెండవ సువార్థికుల బృందం. ఉదయం చెప్పానుగా, వారు అనగానే వీళ్ళెవరు? రెండవ సువార్థికుల బృందం. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ ఇంకా మరి ఇంకొక కొత్త విషయం చెబుతున్నాడు. ఏంటి ఇక్కడ? వారు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అన్యజనుల యొద్ద నుంచి ఏం తీసుకుని వెళ్ళలేదు. మీకు ఏం డౌట్ రావాలంటే ఇది చూసిన తర్వాత, అన్యజనులు అనగానే ఎవరి అన్యజనులు? అసలు సువార్త సేవకి వెళ్ళేటప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారేంటి? మేము సువార్తకి వెళ్తున్నాం, యేసుప్రభు గురించి ప్రకటించడానికి వెళ్తున్నాం, మాకు సహాయం చేయమని ఎవరైనా అన్యజనులను అడుగుతారా? మరి యోహాను గారేంటి ఈ మాట రాశాడు? అన్యజనుల వలన ఏమీ తీసుకున్నాక ఆయన నామం నిమిత్తం బయలుదేరి కనుక. అంటే ఇంతకీ అన్యజనులు ఎవరు? అంటే ఆ రోజుల్లో అన్యజనులలో నుండి కూడా క్రైస్తవులైన వాళ్ళు కొందరు ఉండేవారు. అయితే వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి సేవకులు ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళ దగ్గర ప్రభులోనికి వచ్చినప్పటికీ వీళ్ళ దగ్గర తీసుకోకపోవడమే మంచిది, వాళ్ళ ఆత్మీయ స్టాండర్డ్స్ని బట్టి అని. కొంతమంది తీసుకునే హక్కు వీళ్ళకున్నా తీసుకోకుండా ఉండేవాళ్ళు. ఉదాహరణకు పౌలు గారికి సువార్త సేవలో ఎక్కువగా సహాయం చేసిన వాళ్ళు ఎవరని అడిగితే ఫిలిప్పీ సంఘస్థులు. కానీ పౌలు గారు అప్పుడప్పుడు తెస్సలోనికకు, కొరింథీకి వెళ్ళినా కూడా ఆ లోకల్ కొరింథీలో కానీ లేదా ఈ తెస్సలోనికలో కానీ ఎవరి దగ్గర కూడా ఒక నయా పైసా తీసుకునేవాడు కాదు, స్వహస్తములతో కష్టపడేవాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఏదని ఇస్తే తీసుకునేవాడు, కానీ వీళ్ళ దగ్గర మాత్రము ఒక్క ముక్క కూడా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళంత గొప్పవి కాదు. దానికి ఒక రెఫరెన్స్ మీకు ఇస్తాను. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ముందుగా 4వ వచనం. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? అంటే మీ దగ్గర తినడానికి తాగడానికి మాకు హక్కు లేవా? పైన చదువుకుంటారండి. తర్వాత 12వ వచనం. ఇతరులకు మీపైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు. అంటే మీకు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఫలం మేము ఎత్తుతున్నప్పుడు శరీర సంబంధమైన విత్తనం మీ దగ్గర నుంచి తీసుకోవడం పెద్ద విషయమేం కాదు. మేము సువార్తలో పెంచుతున్నప్పుడు మీ వల్ల మేము పోషింపబడాలి అని చెప్పి దేవుడే నియమించాడు. 15వ వచనం. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగున జరుపవాలని ఈ సంగతులు రాయను లేదు. ఏమండి? 18. అట్లయితే నాకు జీతమేమి? మీరేమి ఇవ్వకపోతే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారంను పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఇదంతా ఎందుకు రాస్తున్నాడంటే, ఈ కొరింథీయులు ఒకప్పుడు అన్యజనులు, అప్పుడే ప్రభులోనికి వచ్చారు, అంత గట్టిగా లేరు, అంత బలంగా లేరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఏది తీసుకోకపోవడమే మంచిదని వదిలేశారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అంతే. అలాగే యోహాను గారి దగ్గర నుండి బయలుదేరిన సువార్థికుల బృందం అక్కడున్నటువంటి అన్యజనులు అంటే ఎవరు? ప్రభులోనికి రానివారా, ప్రభులోనికి వచ్చిన వారా? ప్రభులోనికి వచ్చినా. ఎందుకంటే ప్రభులోనికి రాని వాళ్ళ గురించి ఎందుకు చెబుతాడు? ప్రభులోనికి వచ్చినా వీళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోలేదట. ఎందుకు తీసుకొని ఉండడో చెప్పండి, ఎందుకు తీసుకొని ఉండలేదో చెప్పండి. సువార్థికుల బృందం వాళ్ళంత బలంగా లేరు గనుక. బలంగా లేనప్పుడు మీరు ఆర్థిక పరమైన మాటలు మాట్లాడారనుకోండి, ఇంకా వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అందుకు వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా మీ దగ్గర బయలుదేరారు గనుక గాయు నువ్వేం చేయాలి గాయు? దేవుని ఎవరి నామం నిమిత్తము? అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరేది గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపేయడలు నీకు యుక్తముగా ఉండను. ఆయన నామం అంటే ఎవరి నామం? వీళ్ళందరూ బ్రతుకుతున్నది ఎవరి నామం? రెఫరెన్స్లు రాసేసుకోండి క్విక్. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 17-18లో ఎవరి నామమును వాళ్ళు యూజ్ చేయొద్దని చెప్పారో
బెదిరించారు. ఓకే, అది మీకు కనపడుతుంది. 5:41 అపోస్తలుల కార్యములు 5:41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారట. అలాగే ఈ సహోదరులు కూడా క్రీస్తు నామము నిమిత్తం బయలుదేరారు. అలాంటి వారిని ఎవరికి తగినట్టుగా పంపమంటున్నారు? దేవునికి తగినట్టుగా. దేవునికి తగినట్టుగా. దేవునికి తగినట్టుగా పంపడం అంటే అర్థం ఏంటి? మీరేమనుకుంటున్నారు? దేవునికి తగినట్టుగా అంటే మీకు ఏమర్థమైందో సందర్భాన్ని బట్టి చెప్పండి. ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరేది కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపనేడలా నీకు యుక్తముగా. దేవునికి తగినట్టుగా పంపడం అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి. వారికి ఏ కొదవ లేకుండా. ఎందుకంటే ఇదే మాట పౌలు గారు తీతు గారికి పత్రిక రాస్తూ ఒక మాట చెబుతాడు. 3వ అధ్యాయం తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. అది దేవునికి తగినట్టుగా పంపడం అంటే. ఏమంటే దేవునికి తగినట్టుగా పంపడం అంటే అర్థం ఏంటి? వచ్చిన సేవకులకు ఇబ్బందులు లేకుండా. అంటే జనరల్గా చెప్తున్నాను, కొంతమంది పాపం సేవకులు కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటారు, తిరిగి రావడానికి కూడా వాళ్ళ దగ్గర కొన్ని సందర్భాలలో మామూలు చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోండి. తిరిగి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ నుంచి తిరిగి రావడానికి కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితులు ఉంటాయి. కానీ విశ్వాసుల మీద ఉండే బాధ్యత ఏంటి? వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. నా ఉద్దేశం సేవకులు అనగానే మరి వాళ్ళు వాక్యానికి న్యాయం చేయాలి. అలాంటి సేవకుల గురించే మాట్లాడుతున్నాను నేను. వాక్యానికి న్యాయం చేయాలి, ఏదో ఇష్టం వచ్చినట్టుగా బోధించి రావడం కాదు. అక్కడ అలాంటి సేవకులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొంతమంది బైబిల్ పట్టుకొని చెబుతారే కానీ నేర్చుకోవడం అన్నదానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకుండా, నేర్చుకోకుండా మాకు అన్నీ వచ్చేసాయి, నేర్చుకోవడానికి ఏమీ లేదనుకుంటే అది చాలా తప్పు. కష్టపడాలి. అప్పుడే ప్రజలకు వాక్యం వెళుతుంది, సరైన వాక్యం. కానీ గాయు, నీవు దేవునికి తగినట్టుగా వారిని పంపు. కొదువు లేకుండా, ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ఎందుకంటే వాళ్ళు సరైన సువార్థికులు, నిజమైన సువార్థికులు, నిజమైన వాక్యం ప్రకటించేవాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకో. దేవునికి తగినట్టుగా అన్నది చాలా ముఖ్యం కనుక కొలస్సీ పత్రికలో కూడా సంఘస్థులకు దేవునికి తగినట్టుగా ఉండాలి అన్న మాట ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనములలో ఒక మాట ఉంటుంది. 9-12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారున్నై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు పక్కనేముంది ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభువును సంతోషపెట్టే జీవితమే ఆయనకు తగినట్లుగా జీవించడం. తెస్సలోనిక 1వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవాలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు. కదా, దేవునికి తగినట్టుగా మనం బ్రతకాలి. అది ఇక్కడ చెబుతున్నాడు. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపాలి. 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాం. 8వ వచనమే కదా అది. మనం సత్యమునకు సహాయకులమవునట్లు, ఇలా వాళ్ళను చేరదీసి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని నువ్వు చూసుకోవడం వలన ఒక రకంగా సత్యం అంటే వాక్యము 10 మందికి అందడానికి నువ్వు సహాయపడుతున్నావు. సత్యమునకు సహాయం. మీకు తెలుసో తెలీదో, వాక్యం అనేది ఎవరి బోధ చెప్పండి? సాక్షాత్తు తండ్రి వాక్యం. అది దేవుని వాక్యం అంటే తండ్రి వాక్యం. తండ్రి తన పిల్లలకు చెప్పాలనుకున్నది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే
పరలోకములో నుండి ఈ వాక్యం భూమి మీదికి రావడానికి మొదట దేవుడు ప్రవక్తలందరినీ వాడుకుంటే ఆ తండ్రి బోధను పరిపూర్ణంగా మనకి ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం పరలోకము నుండి సత్యాన్ని మోసుకొని వచ్చిన రాజే మన ప్రభు. ఇప్పుడు సత్యానికి యేసుప్రభు వారు సహాయం చేశారా లేదా చెప్పండి? చేశారు. నేను మీతో చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు సహించలేరు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తగా అనగా ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చి మీకు దయచేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో చెప్పండి? సత్యానికి సహాయం చేశాడు. సత్యమునకు సహాయం అంటే వాక్యం 10 మందికి అందించడానికి ప్రతి ఒక్కరు పాత్ర పోషించారు చరిత్రలో. పరిశుద్ధాత్మ దేవుని చేత ఇవ్వబడిన వాక్యం అపోస్తలులు మిగిలిన మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ప్రాణాలు కూడా తెగించి అనేక మందికి వెదజల్లారా లేదా చెప్పండి? అంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? సత్యమునకు సహాయకులయ్యారు. అలా అందిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి సపోర్టివ్గా ఎవరు నిలబడుతున్నారు ఇక్కడ తన ప్రాంతంలో? గాయు. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనకు కూడా ఈ బాధ్యత ఉందా లేదా చెప్పండి? ఏ బాధ్యత? సత్యమునకు సహాయకులం అవ్వాలి. ఆటంకంగా మారకూడదు, అడ్డంకులుగా మారకూడదు. వాక్యం ఎప్పుడు బంధింపబడకూడదు, వాక్యం ఎప్పుడు వెదజల్లబడాలి. ఆ వెదజల్లబడడానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయకులు అవ్వాలి. అది మన బాధ్యత. అందులో ఉన్నది ధన్యత. ఏదో మనం పుణ్యకార్యం చేయట్లేదు ఇక్కడ, ఏదో దానం చేయట్లేదు ఇక్కడ. భక్తులమై ఉన్నామంటున్నాడు చూడండి అన్నమాట గాయు. ఆ సువార్థికులను ఒకవేళ నువ్వు చేరదీసినంత మాత్రాన అక్కడికి నువ్వేదో దాన ధర్మాలు చేసినట్టుగా కాకుండా ఆ మాట అనలేదులేండి యోహాను గారు, జనరల్గా చెప్తున్నాను. వాక్యము వెదజల్లే సేవకులకు మీరు సహాయపడ్డారనుకోండి, అదేదో మీరు దాన ధర్మాలు చేసినట్టు కాదు, సత్యమునకు మీరు ఏం చేస్తున్నట్లు? సహాయకులు మీరు అవుతున్నట్టు. అది చేయుటకు మీరు ఏమై ఉన్నారట? బద్ధులై ఉన్నారు. నేను ఎప్పుడు చెబుతుంటాను అదే. మీరు దేవుని వాక్యం వెదజల్లబడడానికి ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ధర్మం చేసినట్టుగా ఫీల్ అవ్వకండి. అది మీ బాధ్యత. అది మీ బాధ్యత. అట్టి వారికి ఏం చేయాలంట? కింది మాట, ఉపకారము చేయాలి. ఏం చేయకూడదు? అపకారం చేయకూడదు. వాళ్ళకు ఆ వాక్యం వెదజల్లబడ్డానికి సహాయం చేయడం ఒకటైతే, 2 అటువంటి వారికి అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలి. ఈ 5, 6, 7, 8 వచనాలలో గాయు గారు మొదటి సువార్థికుల బృందానికి చేసిన దానిని యోహాను గారు ప్రశంసిస్తూ, ప్రశంసన కాదా అది? 5వ వచనంలో, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావంటే ప్రశంస. అది యోహాను గారికి ఇచ్చే ప్రశంస మాత్రమే కాదు, రేపొద్దున యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా అతనికి ఉంటుంది. ఏంది? నువ్వు నన్ను చేర్చుకున్నావు పరదేశిగా ఉంటే అని యేసుప్రభు అంటాడు. ఏదైతే మొదటి బృందానికి చేసావో 2వ బృందాన్ని కూడా నువ్వు చేయగలిగినది చెయ్యి, చేసినంత చెయ్యి. నీ బాధ్యత. ఒక్కసారి ఎప్పుడో చేశాను అయిపోయిందని అనుకోకు. మనమేం నేర్చుకోవాలి చెప్పండి? ఎప్పుడో ఒకసారి చేసి జీవితాంతం అది చెప్పుకోకుండా వెనుకున్న వాటిని మరచి చెప్పండి ముందున్న వాటి వరకు వెళ్ళిపోవాలి. చాలా సందర్భాల్లో మనకున్న బలహీనత ఏంటంటే, నేను ఒకప్పుడు ఏం చేశానంటే అంటాడు. మర్చిపో, ఒకప్పుడుకి మర్చిపో. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవంటే అప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాడు 10 రూపాయలు. దేవుని కొరకు చేసింది ఎప్పుడు చెప్పుకోకండి, బాగోదు, అసహ్యంగా ఉంటుంది. దేవుని కొరకు మీరు ఏమైనా చేస్తే అది ఎప్పుడు చెప్పుకోకండి. ఒకవేళ దేవుడు మనకు చేసింది చెప్పుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి, జీవితం సరిపోదు వినడానికి. ఎందుకంటే లెక్కలేనని తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నాడట. ఒరే, నా కోసం నువ్వేం చేసావు 2 మాటల్లో చెప్పావు, నీ కోసం నేనేం చేశానో చెబుతాను నేనంటే ఇంకెక్కడ చేస్తాం మనం కదా? బాలేదు. మనం ఎంత చేసినా తక్కువే. దేవుని కొరకు మనం ఎంత చేసినా తక్కువే. అదే అంటాడు భక్తుడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. పాట కాదు అది, దేవుని మాట. మీకా గ్రంథంలో ఉంటుంది. ప్రియులరా, ఇది మనసులో పెట్టుకోండి. ఎప్పుడో ఏదో చేశాం కాదు, చేయవలసింది ఉంది. సత్యమునకు సహాయకులు అన్నది. తమ్ముడు ప్రశాంత్ ఒక మంచి మాట చెప్పాడు.
గత సంవత్సరం పౌలు గారి ప్రయాణాలు విన్నవారిలో ఒక కుటుంబం ఇక్కడ ఉందట. వాళ్ళు విని చాలా బాగా చేశారండి, సభాషణ వెళ్ళిపోకుండా. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనాత్మకమైన లోతైన మర్మాలు తెలియజేసే విజ్ఞాన సదస్సు మీరు ఏదైనా ఏర్పాటు చేస్తే మేము ఉన్నాం అని ముందుకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో, ఈ కుటుంబం ఏం చేస్తుందో చెప్పండి, సత్యమునకు సహాయకులు అవుతున్నారు. మళ్ళీ ఎవ్రీ టైం ఈ కుటుంబమే రావాలా? పోనీ ఈ కుటుంబం కూడా మేము మాట ఇచ్చేమి అయిపోయిందని వీళ్ళు వెనకడిగేశారు అనుకోండి, మళ్ళీ వీళ్ళేనా? మళ్ళీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? విని రెఫరెన్స్లు రాసుకొని నాలెడ్జ్ సూపర్, ఈరోజు కొత్త కొత్త విషయాలు తెలిసాయనేనా? సత్యమునకు సహాయము చేయుటకు మనందరం ఏమై ఉన్నాం? బద్ధులమై ఉన్నాం. మళ్ళీ అందరు కదిలితేనేగా. 2-3 కదిలితే సంవత్సరానికి ఒకటి. మీకు తెలుసో తెలీదో, పౌలు గారి ప్రయాణాలు అయిపోయి 1 year అయింది ఇక్కడ. గత సంవత్సరం ఆగస్టులో వచ్చాను, మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్లో వస్తున్నాను. అంటే 1 year కూడా రాలేదు నేను ఇక్కడికి. కారణం, ఇంతమంది సిద్ధపడడానికి, ఒక చిన్న కార్యక్రమం చేయడానికి ఒకరు సిద్ధపడడానికి ఇంత టైం పట్టింది. అంతేనా? మళ్ళీ అందరూ కదిలితే ఇలాంటి సదస్సులు ఎన్నో జరుగుతాయి. ఇలాంటి మహాజ్ఞానమైన సంగతులు ఎంతో మందికి అందుతాయి. అంటే నన్ను ఇక్కడ విలిపించమని చెప్పట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే, వాక్యం వెదజల్ల పడడానికి మీ వంతు పాత్ర మీరు ఖచ్చితంగా పోషించాలి. ఎక్కడైనా జీవితానికి అది ఒక గొప్ప ధన్యత. అది ఒక గొప్ప ధన్యత. చెప్పే కదా ఉదయం 14 వచనాలే అని మీరు అనుకుంటున్నారేమో, నాకు భయం వేస్తుంది ఈరోజు టైం సరిపోతుందో సరిపోదని. అదే జరుగుతుంది. 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని. 9వ వచనం. పత్రికలోని 2వ భాగం, వివరణలోని 3వ భాగం మనం ఉన్నాం. ఈ పత్రికలోని 2వ భాగం 5 నుంచి 12 అయితే, మనము ఈ 5 నుంచి 12ను 2 భాగాలుగా విడగొట్టుకొని 5 నుంచి 8 మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5 నుంచి 8లో మనం మాట్లాడుకున్నది ఏంటి? గాయు గారు చేసిన పనిని గురించిన ప్రశంస, గాయు గారు చేయవలసినటువంటి బాధ్యత. ఈ 2 మనకు కనపడుతున్నాయి కదా. ఈ 2 మనకు వర్తిస్తాయి. మనము కూడా చేయాలి ఇవన్నీ కూడా అన్నది మన కంటికి కనపడింది. 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని అన్నాడు. అది మీకు ఉదయం చెప్పాను. ఎప్పుడు రాశాడు? మొదటి ఈ 2వ బృందం వెళ్ళకముందే ఒక పత్రిక వెళ్ళిపోయింది అప్పటికే, మొదటి బృందం ద్వారా. అది సంఘానికి వ్రాసినది. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించటలేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలెల్లా వదరుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక్క వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. 9-10 ఇది. ఈ 9-10 వచనాల్లో ముఖ్యంగా మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇతనే సమస్య. దియోత్రేఫే. గాయు గారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న సంఘం, మరి ఈ విషయం గాయు గారికి చెబుతున్నాడు. నేను ఇంతకుముందు ఒక సంఘానికి ఒక పత్రిక రాశాను, అయితే దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించడం లేదు, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటల్లో వదురుచివని చెబుతున్నాడు, సంఘం నుంచి వెలివేస్తున్నాడు అని గాయుకు చెబుతున్నాడు అని అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. గాయు గారు బహుశా ఆ సహవాసంలో ఉన్నవాడు కాదు, ఆ ఫెలోషిప్లో ఉన్నవాడు, లేదా ఆ ప్రాంతానికి వెళ్ళే సంఘస్థుడు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే
గాయు గారు ఆ సంఘానికే వెళ్ళేవాడైతే గాయు గారికి ఇది ఒక కొత్త విషయంగా చెప్పాల్సిన అవసరం యోహాను గారికి లేదు. నా పాయింట్ అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవాలి, తప్పదు మరి. నేను ఒక లెటర్ రాశాను, దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించడం లేదు, మా గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, ఈ సహోదరులను చేర్చుకున్న మనసు తనకు లేదు, మా మనసున్న వారిని కూడా వెలివేస్తున్నాడు. ఇదంతా గాయకు రాస్తున్నాడు అని అంటే గాయకు తెలీదా? కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ గాయకు తెలియదనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది ఆయనకు ఒక తెలియని ఇన్ఫర్మేషన్ చెబుతున్నట్టుగానే చెబుతున్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఉంటూ బహుశా ఈ సహవాసములో లేకపోయినా ఆ సహవాసానికి వచ్చిన సువార్థికులను చేరదీశాడు గాయు. దియోత్రేఫే ఉన్న సహవాసములో గాయు లేకపోయినా ఆ సహవాసానికి వచ్చిన సువార్థికులను మాత్రం ఏం చేశాడు? చేరదీశాడు. అందుకు చెబుతున్నాడు, ఈ సహోదరులు ఏ సంఘానికి అయితే వెళ్ళారో ఆ సంఘాన్ని నేను పత్రిక రాస్తే వారిలో ఒకడున్నాడు, అతడి కోరిక ఏంటంటే ప్రధానత్వము కోరుచున్నాడు. ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. ఈ దియోత్రేఫేలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇది మనం జాగ్రత్తగా గమనిద్దాం. నెంబర్ 1, అతను ప్రధానత్వము కోరుచున్నాడు. దియోత్రేఫేలో కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేర్చుకోవడంలో ఎప్పుడు 2 ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్. చెప్పండి, ఏముంటాయి? డూస్ అండ్ డోంట్స్ అంటే ఇలా ఉండాలి అనేది నేర్చుకోవడం, ఇలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవడం. ఇలా ఉండాలి అంటే డూ, ఇలా ఉండకూడదు అంటే డోంట్. డూస్ అండ్ డోంట్స్. ఈ పత్రిక మీరు చదువుతున్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీకు గాయు గారిలా ఉండాలనిపిస్తోందా, దియోత్రేఫేలా ఉండాలనిపిస్తుందా? చెప్పండి. గాయు గారిలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారే, డూ, అది నేర్చుకోవడం. అది ఇలా ఉండాలి అని నేర్చుకోవడం. ఇలా ఉండకూడదు అని ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు ఈ పత్రికలో మీరు? దియోత్రేఫే. దియోత్రేఫేలో ఉన్న గుణం మనలో ఉండకూడదని మీరు 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 గమనించే గుణం ఏంటి చెప్పండి? ఇక్కడ ప్రధానత్వము కోరే గుణం. ఇది చాలా భయంకరమైనది. ఇది చాలా భయంకరమైనది. ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే. ఈ గుణం ఎవరిదంటే, ఒకప్పుడు దుష్టుడు అపవాది ఈ ప్రధానత్వము కోరే, దేవునికి దూరం అయ్యాడు. మహోన్నతుడితో నన్ను నేను సమానునిగా చేసుకుందును, అంతేనా? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నా సింహాసనం హెచ్చించుకుందును. ప్రధానత్వం, గొప్పవాడిగా పై స్థానంలో ఉండాలనే కోరిక. ఇది ఎప్పుడు కూడా మనిషిని భయంకరమైన నేరాలలోనికి త్రోసేస్తుంది, పాపములోనికి త్రోసేస్తుంది. చరిత్రలో మీరు ఎంతోమందిని చూస్తే అధికారం కోసం, ప్రధానత్వం అంటే ఇక్కడ అధికారమే, అధికార కాంక్ష కోసం అవసరమైతే మరొక మనిషిని ప్రాణం తీసైనా కూడా అధికార పీఠాన్ని చేయించుకోవాలని ఎంతోమంది రాజులు ప్రయత్నించారు. ఇశ్రాయేలు యూదుల రాజుల చరిత్రలు మీరు చదివితే, ఇశ్రాయేల్ రాజుల్లో ముఖ్యంగా ఒక రాజును చంపి ఇంకొకటి రాజు అయ్యేవాడు, కేవలం కుర్చీ కోసం. న్యాయాధిపతులు కొంతమంది ఉన్నారు. ఆ న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి పేరు గిద్యోను, ఇతనుకున్న మరొక పేరు యెరుబ్బయలు. ఆయనకు 70 మంది కుమారులు ఉండేవారు. ఈ 70 మంది కాకుండా ఉపపత్ని కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు అబీమెలెక్. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ ఉపపత్ని కుమారుడు అబీమెలెక్ ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నన్ను మీరు మీ ఏలికగా రాజుగా నన్ను మీరు చేసుకోండి అని వాళ్ళతో పన్నాగం పన్ని గిద్యోనుకున్న 70 మంది కుమారులను చంపించేస్తాడు. కానీ ఆ 70 మందిలో ఒక అబ్బాయి బతుకుతాడు, చిన్నోడు అందరికంటే. అంటే 69 మంది చనిపోతారు, ఒక్కడు తప్పించుకుంటాడు. అతని పేరు యోతాము. అప్పుడు అబీమెలెకును రాజుగా చేస్తున్నప్పుడు దూరం నుండి కొండెక్కి ఎలుగెత్తి అందరికి వినేపడాలా ఒక ఉపమానం చెబుతాడు. ఎవరు? యోతాము. ఆ ఉపమానం ఏంటంటే, చెట్లన్నీ అట వెళ్ళి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండు అని ఈ చెట్లన్నీ అడుగుతాయట. ఉపమానం ఇది. అప్పుడు ఒలివ చెట్టు,
దేవునికి మనుషులకు సన్మానించడానికి ఉపయోగపడే నా తైలాన్ని నేను ఇవ్వడం మానేసి నేను రాజునవుతానా, నాకు అవసరం లేదు ఈ అధికార పీఠం, వదిలేయండి అని. నెక్స్ట్ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండమని అంజురపు చెట్టును అడిగితే, మాధుర్యాన్ని ఇచ్చే నా ఫలాలను, మంచి ఫలాలను ఇవ్వకుండా నేను రాజునవుతానా, అసలు నాకు అవసరం అది, నా పనే కాదు అది, వదిలేయండి, నేను రానండి అంతే. అంజురపు చెట్టు. ఆ తర్వాత ద్రాక్షావల్లిని అడిగితే, మనుషులను దేవుని సంతోషపెట్టు నా రసాన్ని, ద్రాక్ష పండ్లను, ద్రాక్ష రసాన్ని ఇవ్వకుండా నేను వచ్చి ఊగులాడుకుంటూ మీ దగ్గరకు వచ్చి రాజు అవ్వాలా, అవసరం నాయన రానంట. అప్పుడు ఈ చెట్లన్నీ వెళ్ళి ఒక ముండ్ల పొద దగ్గరికి వెళ్తాయి. యోతాము చెప్పిన ఉపమానం అది. ముండ్ల పొద దగ్గరికి వెళ్తే ఆ ముండ్ల పొద, నువ్వు మాకు రాజుగా ఉంటావని చెట్లు అడిగితే ముండ్ల పొద అంటుందట, మీరొచ్చి నా నీడను ఆశ్రయించుడి, దీని ముఖానికి ఇది పొద. పొదకి ఎక్కడైనా నీడు ఉంటుందా? ఒక పెద్ద చెట్టు నేను ఉండనంటుంది. నీడనివ్వగలిగేదే నేను నాకు అధికారం మీద ఆకాంక్ష లేదంటుంది. ఆఫ్టర్ ఆల్ చిన్న పొద, మీరొచ్చి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్నితో కాల్ చేస్తారని బెదిరింపు. ఆ ఉపమానం మీరు చదవండి, తర్వాత న్యాయాధిపతులు 9లో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది. అక్కడ ఒలివ చెట్టు కాదు, అంజురపు చెట్టు కాదు, ద్రాక్షావల్లి చెట్టు కాదు, ముండ్ల పొద, అక్కడ పొద కాదు, కానీ అక్కడున్న ముండ్ల పొద అబీమెలెకు. ఉపమానం ద్వారా వారికి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు ఆ రోజు యోతాము. ముండ్ల పొద లాంటి వీడిని ఎన్నుకున్నారు మీరు, బాగుపడతారని, మీకు భవిష్యత్తు లేదు అని చెప్పాడు యోతాము అక్కడ. కానీ ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఒక ఒలివ చెట్టు ఆలోచన బాగుంది ఉపమానంలో, అంజురపు చెట్టు ఆలోచన బాగుంది, ద్రాక్ష చెట్టు వల్లి ఆలోచన బాగుంది, ఆలోచన బాగలేంది ముండ్ల పొదకు. చరిత్రలో చూస్తే మనుషులు తప్పు చేసిన తర్వాత, నేలను దేవుడు శపించిన తర్వాత ముండ్ల పొదలు వచ్చాయే కానీ ఆదికాండం మొదటి అధ్యాయంలో ముండ్ల పొదలు లేవు. దేవుడు చెట్లను చేసినప్పుడు ముండ్ల పొదలు చేయలేదు, నేలను శపించిన తర్వాత ముండ్ల పొద వచ్చింది. అలాంటి ముండ్ల పొదను ఈ ఉపమానంలో ఈ వ్యక్తి ఎత్తుకొని అధికార కాంక్ష కలిగిన ఒక గుణానికి ఈ ముండ్ల పొదను ఆపాదించాడు. ఒక ఒలివ చెట్టు మనుషులకు ఉపయోగపడినంతగా, అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు మనుషులకు ఉపయోగపడినంతగా ఈ ముండ్ల పొద ఏం ఉపయోగపడదు. నరికేసుకొని పొయ్యిలో పెట్టుకుని చలిమంట వేసుకోవడానికి తప్పితే. ఈ అధికార కాంక్ష కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ముండ్ల పొదలు లాంటి వారే. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ముండ్ల పొద అబీమెలెకైతే, యోహాను గారి 3వ పత్రికలో ముండ్ల పొద ఎవరో చెప్పండి? దియోత్రేఫే. ఆ అబీమెలెకు ఎలాంటి కోరిక ఉందో ఈ దియోత్రేఫేకి అదే కోరిక ఉంది. ఈ సంఘాన్ని నేనే ఏలాలి, నా మాటే వినాలి. అసలు సంఘ పెద్ద అంటే సంఘానికి కాయవాడు, సంఘ కాపరి అంటే సేవకుడు. సేవ చేయాల్సిన నీవు పెత్తనం జలాయిస్తానంటే, అంటే ఇప్పుడు సంఘ కాపరి మాట విశ్వాసులు వినాలి, అది వేరు సంగతి. కానీ ఇతరులో నా కాంక్ష వేరు, మంచి కాంక్ష కాదు ఇది. నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, మంచి అయినా చెడైనా నేను చెప్పింది మాట కరెక్ట్ అనే రకం. ఒక పెద్దయిన యోహాను గారు లెటర్ రాసి పంపితే, వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదురుచు లెటర్ పంపించాడు యోహాను గారు. ఆ లెటర్ చదవకపోవడము, చదివి వినిపించకపోవడము ఒకటైతే, పైపెచ్చి వీళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్తున్నాడట. ఏం చెప్పింటాడో మనకు తెలియదు, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఎవరి గురించి? యోహాను గారి గురించి, ఆయన బృందం గురించి చెడ్డ మాటలు మాట్లాడడానికి ఎంత ధైర్యం! చెడ్డ మాటలలో వదులుచు అది చాలదన్నట్టుగా సంఘాన్ని నడిపించే ఇతగాడు దియోత్రేఫే ప్రధానత్వము కోరుకోవడం ఒక తప్పైతే, చెడ్డ మాటలు మాట్లాడి మాదిరికరంగా ఉండకపోవడం ఇంకొక తప్పైతే, ఆ చెడ్డ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సాక్షాత్తు దేవుని సేవకుల గురించి చెడ్డ మాటలు. వాళ్ళ పెత్తనం ఏంటి, ఎక్కడో ఉన్న వాళ్ళ పెత్తనం ఏంటి, ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ చెడ్డ మాటలు అయితే మాట్లాడాడు. ఇంకా
అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, నిజానికి అతను చేర్చుకోవాలి, ముందున్నోడు చేర్చుకోవాలి, చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూసారా ఎంత భయంకరం? నేను చెప్పినట్టు మీరు వినాలి. తేడా వస్తే ఈ సంఘంలో ఉండరు మీరు, మరి మీ ఇష్టం. అది దియోత్రెఫే తత్వం. ఇవన్నీ చదువుతున్నప్పుడు అంతకు ముందున్న కొన్ని పరిస్థితులు, సందర్భాలు కూడా మీకు గుర్తుకు రావాలి. ఒక ఎగ్జాంపుల్, పుట్టుకతో గుడ్డివాడిని యేసుప్రభు వారు స్వస్థపరుస్తారు యోహాను సువార్తలో, తెలుసు కదా మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయం. అక్కడ బయటికి వచ్చిన తర్వాత అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంతవరకు కళ్ళు లేవు, ఇప్పుడు కళ్ళు వచ్చాయి. ఆడి కళ్ళు వచ్చినందుకు ఆనందించాలి. కానీ పరిసయ్యులు వాడిని పిలిపించి పంచాయతీ పెట్టి, నీ కళ్ళు ఎవరు ఇచ్చారు, ఇస్తే ఈ రోజు ఎందుకు ఇచ్చారు? నాకు ఎవరు ఆయన గురించి పెద్దగా తెలియదు, కానీ మొత్తానికైతే గొప్పోడు అనేది చెప్పుకొచ్చాడు పాపం. అప్పుడు ఈయన తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు. తల్లిదండ్రులకు ఎవరు స్వస్థపరిచారో తెలిసినా నోట మాట రావట్లేదు, ఎందుకంటే భయం. ఏమిటి ఆ భయం? సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారని. అంటే ఇది యోహాను గారి 3వ పత్రికలో దియోత్రెఫే ఒకటే ఫస్ట్ కాదు, ఇది అంతకుముందు సీనియర్లు ఉన్నారు వీడి జాబితాలో. చివరికి వీడేదో మంచి మాటలు చెప్పబోతుంటే, నువ్వు మాకు పాటలు చెప్తావురా, నిన్నేమన్నా మా ముందు నువ్వు ఇక్కడ భిక్షం ఎత్తుకున్నాడు అని వాడిని సంఘములో నుంచి వెలివేశారు. ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 9. యోహాను సువార్త 9. ఇరవై రెండవ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండరు. బెదిరింపిది. ముప్పై 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. 35. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు ప్రభు విని వారిని కనుగొని దగ్గర తీశాడు. ఈ వెలివేయడం అనేది ఒకటి ఉంది చూడండి. వెలివేయడం, సంఘం బహిష్కరణ, సంఘం నుంచి వెలివేయడం. దేనికి వెలివేయడం? ఒక మంచి కార్యక్రమం వీళ్ళు చేస్తున్నందుకు. సహోదరులను చేర్చుకున్నందుకు. సహోదరులను, వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు ఎలా వదరొచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. వద్దండి, ఇలాంటి తత్వం మనకొద్దు. దియోత్రెఫే లాంటి జీవితం మనకొద్దు. దియోత్రెఫే లాంటి జీవితం మనకొద్దు. అంటే వీడు ఎలా తన కోటను తాను కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. దియోత్రెఫే తన కోటను తాను కట్టుకొని ఆ కోటకు మహారాజు అయిపోవాలనుకుంటున్నాడు ఇక్కడ. వాళ్ళు వచ్చింది ఎవరు? వచ్చిన వాళ్ళు ఎవరు? క్రీస్తు పేరిట వచ్చిన సువార్థికులు. ఆ సహోదరులు ఈ సంఘంలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. అది దియోత్రెఫే కంకణం. అసలు నీ సంఘం ఏంటి? అది నీ సంఘమా? దియోత్రెఫే నీ సంఘమా? అది నువ్వేమైనా ప్రాణం పెట్టావా సంఘం కోసం? దియోత్రెఫే శిలువ మీద రక్తం కాచింది నువ్వా? దియోత్రెఫే శిలువ మీద ప్రాణం పెట్టింది నువ్వా? దియోత్రెఫే యేసుప్రభు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు సంఘాన్ని కొన్నాడు. సంఘం ఆయనది, అది క్రీస్తు సంఘం. అది నీ ఊర్లో నువ్వు 4 గోడలు కట్టుకొని ఇదే సంఘం అంటే ఎలా? దియోత్రెఫే. వచ్చింది క్రీస్తు పేరిట వచ్చిన సువార్థికులు. వాళ్ళు అడుగు పెట్టకూడదు. వాళ్ళని చేరదీసిన వాళ్ళు నేను పడేస్తానంటే అసలు నువ్వెవరు వెళ్ళగొట్టడానికి సంఘము నుంచి? సంఘమే నీది కానప్పుడు చేర్చుకోవడానికి నువ్వెవరు? వెలివేయడానికి నువ్వెవరు?
క్రీస్తు సంఘం. వచ్చిన వాళ్ళు సువార్థికులు, క్రీస్తు సువార్థికులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దియోత్రేఫేనే క్రీస్తు సంఘములో లేడు. ఎందుకు? క్రీస్తు సంఘంలో ఉన్నవాడికి సహోదర ప్రేమ ఉంటుంది. అవునా కదా? దియోత్రేఫేలో సహోదర ప్రేమ ఉందా? ఎక్కడుంది సహోదర ప్రేమ? సహోదర ప్రేమ లేని ఈ దియోత్రేఫేకి వాళ్ళ ఊర్లో ఏదో ఉన్న 4 గోడలు, క్రీస్తు సంఘములో లేనివాడు. క్రీస్తు సంఘములో ఉన్నవారే ఈ సహోదరులు. వద్దు, అలాంటి జీవితం వద్దు. అందుచేత నేను వచ్చినప్పుడు వాళ్ళు చేయించిన క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఎవరన్నారు ఈ మాట? యోహాను గారు. కానీ ఇక్కడ యోహాను గారు, కానీ రేపు పొద్దున్న యేసుప్రభు వచ్చినప్పుడు కూడా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరందరినీ జ్ఞాపకం చేసుకుంటారు? ఇలాంటి పరిచయాల క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. పరిచయాల క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరు? వెలివేతలు. పాపం గుడ్డివాడిని వెలివేశారుగా. ఇక్కడ దియోత్రేఫే వెలివేస్తున్నాడుగా. ఇదంతా ఎవరి క్యారెక్టర్? ఇదంతా కూడా పరిసయ్యుల క్యారెక్టర్. అలాంటి వారు, వెలివేయబడిన వారిని ఎవరు చేరదీశారు? అక్కడ 9వ అధ్యాయం యోహాను సువార్తలో వెలివేయబడిన వారిని ఎవరు చేరదీశారు? యేసుప్రభు చేరదీశారు. యేసుప్రభు వెలివేస్తే ప్రాబ్లం, కానీ ఈ పరిసయ్యులు వెలివేస్తే అలా తుడుచుకొని వెళ్ళిపోయాడు గుడ్డివాడు. అంతేనా? ఈరోజు ప్రపంచంలో సుమారు 38,000 క్రిస్టియన్ డినామినేషన్స్ ఉన్నాయి. మంచి మాట చెబుతున్నాను, వినండి. ఎన్ని? 3,000 శాఖలు. ఏవో అవుట్డేటెడ్ ఫిగర్ అది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 38,000 శాఖలు ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే పాపం ఏ డినామినేషన్ వాళ్ళు, ఏ శాఖ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మాదే కరెక్ట్, మాదే సంఘం, మాదే ఎత్తబడుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. అందరూ అలాగనే ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి వాళ్ళు ఇది నా సంఘం అనుకుంటే ఎలా? సంఘం ఒక్కరిదే. ఆ ఒక్కరే యేసుప్రభు. ఆ యేసుప్రభు సంఘములో మనం ఉండాలి. ఉండడానికి గాయు గారి లాంటి లక్షణాలు, యోహాను గారి లాంటి లక్షణాలు మీకుంటే ఆ సంఘ సభ్యులు మీరు కదా. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఇది యోహాను గారి మాటగానే చూడకండి. కొద్దిసేపు యేసుప్రభు మాట అనుకోండి. అక్కడ యేసుప్రభు అనుకోండి ఆ మాట. నేను వచ్చినప్పుడు వస్తాడా యేసుప్రభు? వాడు చేయుచున్న క్రియలు నేను జ్ఞాపకం చేసుకుందును అంటే రేపు పొద్దున యేసుప్రభు జ్ఞాపకం చేసుకోడా? దియోత్రేఫేని యోహాను గారు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడా, లేకుంటే యేసుప్రభు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు? చెప్పండి. ఏమని చేసుకుంటాడు? శభాషనా? అక్రమము చేయువాడు, విశాల హృదయం ఉన్నవాడు కాదు. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోను. నీకు చెబుతున్నాను, దియోత్రేఫేను చూసిన తర్వాత నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. వాడు చేసింది చెడు కార్యం, నువ్వు మంచి కార్యమే చేయాలి. ప్రారంభము నుంచి ఇదే బోధ ఉంది మనకు బైబిల్లో. ప్రారంభము నుండి చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. ఈ సందర్భంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34. పద్నాలుగో వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము. 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 37:27. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. ఇప్పుడు రండి యోహాను 3వ పత్రికకు 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇది యోహాను గారు చేసే కొత్త బోధ ఏం కాదు, ముందు నుంచి దేవుడు చెప్పిన బోధే. అది నువ్వు చేయాలి. దియోత్రేఫే చేయట్లేదు. 12వ వచనం.
చెప్పండి. 9 నుంచి 9-10 వచనాలలో ముఖ్యంగా మనకు ఒక ప్రాబ్లం కనపడుతుంది. ఎవరి వలన ఇదంతా కూడా? ఒక వ్యక్తి దియోత్రేఫే. ఈ 9-10 వచనాలు మీరు చదివిన తర్వాత ఏం నేర్చుకున్నారు? మీరు అలా ఉండాలి అని నేర్చుకున్నారా, ఉండకూడదు అని నేర్చుకున్నారా? గాయులా ఉండాలి అని నేర్చుకున్న మీరు దియోత్రేఫేలా ఉండకూడదని గట్టిగా డిసైడ్ అయిపోండి. త్రవ్వుతుంటే వస్తుంది చూడండి జ్ఞానం బయటికి. 11 చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దేవుని సంబంధులు దుష్టుని సంబంధులు. కయ్యను కీడు చేసి దుష్టుని సంబంధిగా మారిపోయాడు. అలాంటి జీవితాలు మనకొద్దని. ఈ 9, 10, 11 వచనాలలో ముఖ్యంగా 9, 10లో దియోత్రేఫే కనపడుతున్నాడు. 11లో సలహా కనపడుతోంది, నువ్వు ఉండకూడదు, ఇలా ఉండాలని. 12వ వచనంకి వచ్చేసరికి రికమెండేషన్. ఎవరిది రికమెండేషన్? ఎవరి గురించి? దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనది. యోహాను గారి సాక్ష్యం సత్యమైనది. కనిన వాటిని వినిన వాటిని సాక్ష్యం చెప్పిన వారు వీళ్ళందరూ కూడా కదా. యోహాను గారి సాక్ష్యం సత్యమైనది అనుటకు ఒక 2 రెఫరెన్స్లు చూద్దామా? యోహాను సువార్త 19, యోహాను సువార్త 19:35, యోహాను సువార్త 19:35. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. 21వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. 3వ పత్రికలో యోహాను గారు ఎలా కనపడుతున్నారు మనకు? సత్యము చెప్పే సాక్షిగా. దేమేత్రి ఒక మంచి సాక్ష్యము పొందాడు. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యము సత్యమైనది. దేమేత్రి నుంచి ఒక పాఠం ఇక నేర్చుకోవాల్సింది. మనుషులే కాక సత్యము కూడా సాక్ష్యం చెప్పాలట. ఈ మాట చూడండి ఎంత బాగుందో. సత్యము వలనను మంచి సాక్ష్యం పొందాడు, అందరి వలనను ప్లస్ సత్యము వలనను. అంటే మనుషులు సాక్ష్యం చెబితే కుదరదు. సత్యం అంటే ఏంటి? వాక్యం కూడా మన గురించి సాక్ష్యం కరెక్ట్గా చెప్పాలి. మనుషులు ఏమైనా చెబుతారు, దండేస్తారు, ఏమైనా చేస్తారు కదా. ధనవంతునికి స్నేహితులు ఎక్కువ మందట కదా. ధనం పోయిన తర్వాత ఏమవుతుంది? ఒకప్పుడు పొగిడిన వారే, ఒకప్పుడు దండేసిన వారే వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. మనుషుల సాక్ష్యం పక్కన పెడితే సత్యము నీ గురించి సాక్ష్యం మంచిగా చెప్పాలి. వాక్యం అంటే రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు వాక్య ప్రకారంగా మనం బ్రతికామన్న సాక్ష్యం మనకు ఉండాలి. అప్పుడు పరలోకపు తండ్రికి ఎవరి సాక్ష్యం అక్కడ మనకు సిఫారసుగా వస్తుంది? యేసుప్రభు వారి సాక్ష్యం. ఇప్పుడు యోహాను దేమేత్రికి ఎంతమంది సాక్ష్యం దొరుకుతుందో చూడండి. నెంబర్ 1 మనుషులు, అందరి వలన అంటే మనుషులు. నెంబర్ 2 సత్యము. నెంబర్ 3 యోహాను గారు ఆయన బృందం. ముగ్గురా సాక్ష్యం చెప్పింది? ముగ్గురా మనుషులు. నెక్స్ట్ వాక్యము అనగా సత్యం. 3 యోహాను గారు. అంటే మన యోహాను గారు వీళ్ళ బృందం మనుషులు కాదా అని కాదు ఇక్కడ. బయటన్న వాళ్ళు కాకోకుండా యోహాను గారు అండ్ బృందం. రేపొద్దున మనకు కూడా ఇలాంటి సాక్ష్యం కావాలి. ఏంటి? మనుషులు మన గురించి చెప్పినా చెప్పకపోయినా సరిగా ఖచ్చితంగా ఇద్దరైతే మన గురించి కరెక్ట్గా చెప్పాలి. ఎవరు? ఒకటి వాక్యం మన గురించి కరెక్ట్గా చెప్పాలి. 2 యోహాను గారి ప్లేస్లో యేసుప్రభుని ఊహించుకోండి. అక్కడ యేసుప్రభు కూడా నా తోటి వారసుడు అని చెప్పాలి. అలాంటి సాక్ష్యం మనకు ఉండాలి. దేమేత్రికి ఉన్న సాక్ష్యం, గాయుగారు పొందుతున్న సాక్ష్యం, వీళ్ళందరి నుంచి మనం నేర్చుకోవాల్సినది. పత్రికలోని 2వ భాగం అయిపోయింది. నా వివరణలో 3వ భాగం అయిపోయింది. ఇంకా ఫైనల్ పార్ట్ ఏంటి? ఇక్కడతో బాడీ ఆఫ్ ద లెటర్ ఇస్ ఓవర్. అంతేనా? బిగినింగ్ ఆఫ్ ద లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్. ఇక మిగిలింది ఏంటి? కంక్లూజన్. బీబీసీ అన్నాం కదా. బాడీ, బిగినింగ్, బాడీ, కంక్లూజన్. కంక్లూజన్ అంటే చివరి, వివరణలోని చివరి భాగం, పత్రికలోని చివరి భాగం. 2 వచనాలు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నవి కానీ సిరాతోను కళ్ళముతోను నీకు రాయ నాకు ఇష్టం లేదు. ఇదే మాట మనకు 2వ పత్రికలో కూడా కనపడుతుంది. 12-13 వచనాలలో అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితోను రాయ మనసు లేక మీ సంతోషం పరిపూర్ణం ఉన్నట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడి నిరీక్షించున్నాను. ఇది కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే. అంటే త్వరలో ఈయన వెళ్ళి యోహాను గారు కూడా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన బయట పెడుతున్నాడు.
నీకు సమాధానం కలుగును గాక. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదాము, నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దన స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పు. ఈ చివరి మాటలో మాత్రం ఈ మాట మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. స్నేహితులు అన్నాడు, మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. మన స్నేహితులు అంటే నా స్నేహితులు కాదు, మన స్నేహితులు అంటే యోహాను గారి దగ్గర ఉన్న ఎవరు వాళ్ళు, బృందం లేదా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, యోహాను గారి దగ్గర ఉన్న విశ్వాసులు నీకు కూడా స్నేహితులు. నీ యొద్దనున్న స్నేహితులకు నేను పేరు పేరు వరుసను వందలు చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే నీ యొద్దున్న విశ్వాసులు నాకు స్నేహితులు, నా యొద్దున్న విశ్వాసులు నీకు స్నేహితులు. అంటే ఓవరాల్గా మనందరము ఒకటే. ఇంత స్నేహితులు అంటే ఏ స్నేహితులు? ఇల్లు లోక సంబంధమైన స్నేహితులు కాదు, ఆత్మ సంబంధమైన మంచి స్నేహితులు. మీరు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఎలాంటి స్నేహితులు ఉండాలో, ఎలాంటి స్నేహితులు ఉండకూడదో జాగ్రత్తగా చూస్తే, లూకా సువార్త 12వ అధ్యాయం యేసుప్రభు ఎవరిని స్నేహితులు అంటున్నాడో చూడండి. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం ముందుగా మొదటి వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన తన శిష్యులతో. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? శిష్యులతో. ఈ శిష్యులను ఏమని పిలుస్తున్నాడో 4వ వచనంలో చూడండి. శిష్యులను ఏమని పిలుస్తున్నాడో 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా అంటే, యేసు ప్రభు తన శిష్యులనే ఏమిగా భావిస్తున్నాడు? స్నేహితులుగా. ఈ శిష్యులలో ఒకరే యోహాను గారు, అపోస్తలులు. ఈ అపోస్తలులు ఇస్కరియోతు యూదాను మర్చిపోండి కొద్దిసేపు, మిగిలిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, ఈ అపోస్తలులు ఎవరికి స్నేహితులు? యేసు ప్రభుకు స్నేహితులు. యేసు ప్రభుకి ఎవరు స్నేహితులు? ఈ అపోస్తలులు స్నేహితులు. ఈ సర్కిల్ బాగుంది కదా? రైట్. మీలో ఎంతమందికి యేసు ప్రభును ఫ్రెండ్గా చేసుకోవాలందో చెప్పండి. ఎత్తరమే కదా, చెయ్యి ఎత్తండి, ఏముంది? రైట్. నేను సీరియస్ చెప్తున్నాను, నవ్వుతున్నాను అనుకుంటున్నాను. ఛాన్స్ ఉంది, యేసు ప్రభుకు మనం ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒక పని చేయాలి, ముందు ఒక రెఫరెన్స్ తీయాలి. యోహాను సువార్త 15. అంటే ఇది చేస్తే మీరు ఫ్రెండ్స్ అయిపోతారు ఆయనకి. 14వ వచనం చూద్దామా? 15-14 అర్జెంట్ చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. ఇంకేముంది? ఈజీ. అంటే యేసుప్రభు చెప్పింది, ఇది నేను చెప్పింది కాదు. మళ్ళీ చదువుదాం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి కావాలి యేసుప్రభు ఫ్రెండ్గా? ఎత్తారా? ఇంకేముంది? చేసేయండి అంతే. యేసుప్రభు ఏమైతే ఆజ్ఞాపించాడో అవి చేసేయండి. మీరు కూడా ఈ ఫ్రెండ్షిప్ సర్కిల్లోకి వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయట, ఆ గ్రూప్లో మీరు ఒక మెంబర్గా జాయిన్ అయిపోతారు. ఫేస్బుక్లో ఉన్న ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే 1 క్లిక్ చాలు. కానీ యేసు ప్రభుకి ఒక ఫ్రెండ్షిప్ సర్కిల్ ఒకటి ఉందే, మళ్ళీ ఆ సర్కిల్లో నువ్వు మెంబర్గా జాయిన్ అవ్వవా? అవ్వాలంటే 1 క్లిక్ కాదు, ఇక్కడ ఆయన ఆజ్ఞాపించు వాటిని చేయాలి. గాయు చేస్తున్నాడు ఈ పత్రికలో, దేమేత్రి చేస్తున్నట్టుగా కనపడుతుంది. యోహాను గారు ఆల్రెడీ సీనియర్ మోస్ట్ పర్సన్గా అక్కడ కనపడుతున్నాడు. కనబడందంత ఎవరు అక్కడ? దియోత్రేఫే. ఇప్పుడు దియోత్రేఫే ఏ జాబితాలో ఉన్నాడు చెప్పండి? యేసు ప్రభు ఫ్రెండ్షిప్ సర్కిల్లో లేడు, స్నేహితుల సర్కిల్లో లేడు. యోహాను గారి దగ్గర కొంతమంది ఉన్నారట, వాళ్ళు మన స్నేహితులు అంటున్నాడు. నీ దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు నీ స్నేహితులు. కనుక మన సర్కిల్ అంతా ఈ సర్కిల్లో ఉండాలి. లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన స్నేహితులు వద్దు. ఈ సర్కిల్ బాగోదు, మన నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళతో మాట్లాడొద్దు అనట్లేదు నేను. మీ మీద ప్రభావం ఎప్పుడు కూడా మంచి విశ్వాసుల ప్రభావమే పడాలి. అలాంటి వాళ్ళతోనే మీ మనస్సు కలిసి ఉండాలి.
దానివల్ల మనకు ఆత్మీయ మేలులు వస్తాయి, మనం వర్ధిల్లుతాం ఆత్మీయంగా. యోహాను గారి 3వ పత్రికలో మన జీవితాలకు అవసరమైన ఎన్నో మాటలు మనం ఉదయం నుంచి వింటున్నాం. గాయు గారు తన జీవితంలో వర్ధిల్లాలన్న ఆలోచనతో ఉన్నాడు. గాయు గారి దగ్గర కూడా ఒక సహవాసం ఉంది. అక్కడున్న వారందరినీ యోహాను గారు మన స్నేహితులు అంటున్నాడు. ఇంతవరకు మీరు విన్నారు మాత్రమే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చొని ఫ్రెష్గా చక్కగా మనసు పెట్టి మళ్ళీ పత్రిక చదివి ఉదయం నుంచి మీరు రాసుకున్న రెఫరెన్సెస్ అన్ని, ఈ వివరణలంతటిని భాగాలుగా డివైడ్ చేసిన విధానం అన్నిటిని మనసులో పెట్టుకొని మళ్ళీ చదవండి. అవన్నీ మీరు చదువుతూ ముందుకెళ్తే తెలియకుండానే ఏదో మీరు దేవుని ఆనంద పెట్టే జీవితం కలిగి ఉండాలి, సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. ఒక గాయు గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఒక దేమేతిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, యోహాను గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. బైబిల్లో ఉన్న ఇలాంటి ఎందరో భక్తులు ఉన్నారు. భక్తుల జీవితాలు మనకు ఆదర్శం. ఈ భక్తులందరికీ ఆదర్శం యేసుప్రభు అయితే ఆ యేసుప్రభు మనందరికీ రియల్ రోల్ మోడల్. ఇదంతా విన్న తర్వాత కూడా వినిన వారు మాత్రముగా ఉండి తిరిగి మన జీవితాన్ని మనం కొనసాగిస్తే, ఆచరించకుండా, రేపు పొద్దున్న మన భవిష్యత్తుకు మనమే ఉత్తరవాదులం అవుతాం. అలాంటి రోజు మనకు రాకూడదని అందరూ గట్టి నిర్ణయం తీసుకుని మీ ఆత్మీయ జీవితంలో గట్టిగా బలంగా దేవుని ఎదుట కొనసాగాలని, యేసుతో టీవీగా మీరు నడవాలని, సాగాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ అంశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.